మరి లేఖనాల పరిశోధన సదస్సుల యొక్క ప్రధాన ఉద్దేశం బైబిలును నేర్పించాలి. బైబిలులో ఉన్న దేవుడు సంగతులు, మన పట్ల ఆయనకున్న సంకల్పం, మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడో ఈ లేఖనాల పరిశోధన సదస్సుల ద్వారా మీ ముందుకు దేవుడు తెస్తాడు. కనుక ఈరోజు మనం ఒక సంగతి ఆలోచిస్తున్నాం. పునాది మీద ఆగిన క్రైస్తవ్యం. దేవుని పిల్లలారా, పునాది మీద ఆగిన క్రైస్తవ్యం అని ఎందుకు వేసాం టైటిల్ అంటే, కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఈరోజు మీరు చదువుతున్న లేఖనాలను కానీ వింటున్న ప్రతి మాట విని విడిచిపెట్టకుండా కాస్త ఆలోచించాలి అని మొదటగా మీకు తెలియజేస్తున్నాను. ఆలోచిస్తూ వినాలి. ఇక్కడ బైబిల్ అనేది సామాన్యంగా విని విడిచిపెడితే ఏమీ అర్థం కదండి. చాలామంది వాక్యం వింటారు, కొంతమంది మాత్రమే వాక్యానికి అనుకూలంగా వాళ్ళ జీవితాలను మలుచుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎందుకు మారటం లేదు అంటే, చెప్పబడుతున్న దేవుడి మాటలను ఆలోచించటం లేదు. అందుకే తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు ఒక మాట చెప్తాడు, నాయనా నేను చెప్పు మాటలను నువ్వు ఆలోచించుకొనుము అంటాడు. అంటే దేవుడి మాట ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎందుకోనండి, క్రైస్తవ్యంలో కూడా ఒక రకంగా ఈ మధ్యకాలంలో మనకు కనపడుతున్నది ఏంటంటే, దేవుడి వాక్యాన్ని ఆలోచించటం అనేశారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి కొత్త బిజినెస్ అండి, ఒక 10,000 మీరు పెట్టుబడి పెట్టారంటే నెలలో ₹1,00,000 వస్తాయి అన్నాడు అనుకోండి, వెంటనే కట్టేస్తారా, కాస్త ఆగి ఆలోచిస్తారా? బాగా ఆలోచించండి. వెంటనే కడతారా, ఆలోచిస్తారా? ఆలోచిస్తారు. 10 మందిని సలహా అడుగుతారు. ఏమంటే ఇలా మా ఇంటికి ఒక అతను వచ్చాడండి, 10,000 కట్టమంటున్నాడు, నెలలోనే ₹1,00,000 వస్తాయి అంటున్నాడు, ఇది నిజమా కాదా? అంటే అతను చెప్పిన వెంటనే అతను చెప్పిన దాన్ని ఏం చేశారు? ఆలోచించారు కదా. వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేదు కదా, ఆలోచించారు అది మనసులో పెట్టుకుని. మరి మీరు చాలా ప్రసంగాలు వింటున్నారు కదా, వింటున్న ప్రసంగాలను ఆలోచిస్తున్నారా? ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మీకే ప్రాక్టికల్గా అర్థమవుతుంది. మొదటి ప్రసంగం ఓ మెసేజ్ విన్నారు, మీరు ఏమన్నారు చెప్పండి? విషయం ఏంటంటే, ఏమన్నారంటే ఇప్పుడే కొంతమంది చెప్పలేరు. అవి విన్నప్పుడు వింటారు అంతే, దాన్ని వదిలేశారు కనుక తర్వాత ఏం చెప్పారంటే చాలా బాగా చెప్పారండి అంటారు. చాలామంది మీటింగ్కి వెళ్ళారా అంటే మీటింగ్కి వెళ్ళారండి, ఏం వాక్యం చెప్పారంటే చాలా బాగా చెప్పారండి అంటారు. అందుకే ఏం చెప్పారు? చాలా బాగా చెప్పారు అంతే. ఎందుకు ఏం చెప్పారు అంటే అక్కడే వదిలేశారు అనమాట. ఎక్కడ? గ్రౌండ్లో వదిలేశారు. అవి విన్నప్పుడు సంతోషించారు, ఆనందించారు. ఏం చెప్పారంటే లేదు. ఎందుకు లేదు? చెప్పిన దానిని హృదయంలో పెట్టుకుని దాన్ని ఏం చేయలేదు, ఆలోచించలేదు. ఇప్పుడు మొదటి మెసేజ్ ఏంటి చెప్పండి? శరీరం శత్రువు కదా. శరీరం శత్రువేనా? విన్నారు కదా. విన్న దీన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఆలోచించండి. శత్రువు కాదు మీకు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే, ప్రాక్టికల్గా మీరు ఆలోచిస్తే, రేపు ఆదివారం గుడికి వెళ్ళాలి కదా. గుడికి వెళ్తున్నప్పుడు లేటుగా లేచారు. లేటుగా లేచిన తర్వాత ఏమంటే లేట్ అయిపోయింది వెళ్ళిపోదామంటే శరీరం అంటది, ఊరుకో టిఫిన్ తినకుండా ఎక్కడికి వెళ్తావు అంటది. అందా? నువ్వు లేట్ అయిపోని, పాటలు అయిపోని, ప్రార్థన అయిపోని, ప్రసంగం అయిపోని, నువ్వు మాత్రం నాకు ఇప్పుడు చపాతీలు చేసి అందులో బంగాళదుంప కుర్మా చేసి నా కడుపు నింపిన తర్వాతే నీకు ఆరాధన అన్నది అనుకోండి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, లేదు లేదంటే అన్నయ్య శరీరం శత్రువు అని చెప్పాడు, ఆకలితోనైనా నేను గుడికి వెళ్ళిపోతాను అంటారా? అలా అంటే ఈ ప్రసంగం మీకు అర్థమైనట్టు, ఆలోచించినట్టు. అదేనా? అంటే దేవుడు వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఎప్పుడు అనుదినము మన అనుదిన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో వాక్యాన్ని ఆలోచించుకుంటేనే మనం దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతాం. పోతిఫరు భార్య వచ్చి యోసేపు ముందుకి, నేనే ఆఫర్ ఇస్తున్నాను, నేనే కోరుండి నీ దగ్గరికి వచ్చాను, రా చక్కగా మన ఇద్దరం సంతోషిద్దాం, ఆనందిద్దాం అంటుంది. యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఆ క్షణంలో ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? నువ్వు పోతిఫర్ భార్యవు కదా, నా భార్యవు కాదు కదా.
ఉండటం దేవుడికి ఇష్టం తప్ప నేను పక్కతని భార్యతో ఉండటం ఇది దేవుడికి వ్యతిరేకం. ఇది పాపం. పరమందున్న నా తండ్రి దృష్టికి ఇది పాపం. అంటే మీ జీవితంలో ఏదైనా సంఘటన ఎదురవుతున్నప్పుడు వెంటనే మీరు ఏం ఆలోచించాలి? వాక్యాన్ని ఆలోచించాలి. అప్పుడు ఆ తప్పు చేయరు, అప్పుడు ఆ పాపం చేయరు. వెరీ గుడ్. ఈ స్థితి మనలోనికి రావాలి అంటే, ఈ స్థాయి మనలోనికి రావాలి అంటే జాగ్రత్తగా వినండి, మంచి ప్రసంగం ఇది. ఎప్పుడండి మేము ఇలాగా దేవుడు వాక్యాన్ని, పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు దేవుడు వాక్యాన్ని అప్లై చేసి మేము తప్పు చేయకుండా, పాపం చేయకుండా ఎప్పుడు మేము ఎదగగలుగుతాం? ఎప్పుడు మేము ఇంత ఖచ్చితంగా దేవుడిలో బ్రతకగలుగుతాము అంటే, మనం ఇంతకాలం ఒక తప్పు చేసామండి. ఆ తప్పు ఈరోజు లేఖనాలు మీ ముందుకు తెస్తాయి. ఏంట తప్పు అంటే, ప్రభులోనికి రాకమునుపు మనందరికి ఒక ఆసక్తి ఉంది. ప్రభు అట వెళ్ళిపోవాలి, నేను బాప్తీసం తీసుకోవాలి, చక్కగా దేవుడు గుడికి వెళ్ళిపోవాలని ఒకప్పుడు మనకు ఆసక్తి ఉంది. ఏమండి, బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో ఉన్న ఆసక్తి ఈరోజు మనలో ఉందా? మీరు బాగా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, ఉందా? బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో మీరు దేవుడికి భయపడినంతగా ఈరోజు భయపడుతున్నారా? బాప్తీసం తీసుకున్న తొలినాళ్ళల్లో బైబిల్ను పొరపాటున ఎక్కడైనా కింద పెడితే వెంటనే దాన్ని తుడిచి, అమ్మో ఏమైనా తప్పు చేశానేమో ఇలా హత్తుకుని ఎక్కడో పైన పెట్టేవారు. ఇప్పుడా బైబిల్ పట్టుకొని 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 ఇంకా అది కామన్ అయిపోయింది. కింద పడేసే వాళ్ళు ఒకరు, తొక్కే వాళ్ళు ఒకరు. ఎందుకంటే మరి మీటింగుల్లో చాలా మంది బైబిల్ కింద పెట్టేసి నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు కింద ఉన్న బైబిల్ తొక్కేస్తున్నారు. అంటే ఒకప్పుడున్న బైబిల్ అనేసరికి ఆ భయము, ఆ బైబిల్ అనేసరికి ఆ భక్తి, దేవుడు, ప్రార్థన ఇవన్నీ నెమ్మదిగా సన్నగిల్లుతున్నాయి. పునాది మీద ఆగిపోయిన క్రైస్తవ్యం అంటే దేవుడు ఎదగాలని కోరుకున్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? వెనక్కి వెళ్ళిపోతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని ఆలోచిస్తే వెనక్కి వెళుతున్నాం, ముందుకు వెళ్ళటం లేదు. బైబిల్ దేవుడు మాట రాస్తున్నాడు. నిజంగా మాట ఈ రాత్రి మనం ఆలోచిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ బైబిల్ చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుదాం బైబిల్లో. ఆయన మనుషులందరూ రక్షణ పొంది, అక్కడ ఆగండి. ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది అంటే అర్థం ఏంటి? రక్షణ పొందటం అంటే బాప్తీసం తీసుకోవాలి. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? పొందేసిన తర్వాత వాక్యం వదిలేయండి, మనల్ని అడుగుతున్నాను. ఆ వాక్యం కొద్దిసేపు చదవకండి, నా ముఖం చూడండి. రక్షణ పొందేసామండి, అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? ఎవరినైనా అడగండి బాప్తీసం తీసుకున్న వాళ్ళని. ఏమంటే మీరు బాప్తీసం తీసుకున్నారు, ఏమి చేయట్లేదని దేవుడి కోసం. నేను బాప్తీసం తీసుకుని 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది. నా సీనియారిటీ వేరు అంటాడు. హైదరాబాద్లో బైబిల్ క్లాసులు చెప్తామని మన పిల్లలు పాంప్లెట్లు పట్టుకుని తిరుగుతారండి. మా పిల్లలు ఫోటో చూసిరట ఓ రోజు, నా ఫోటో. ఏం పేరు? ఈయన పేరు అని అడిగితే పేరు అడిగి, పేరేట్ ఎలాగుంది అన్నాడట. అంటే మరి డేవిడో, జాన్ పాలో అని ఉంటే బాగుండే. నా పేరేమో మరి హైందవ్యం నుంచి వచ్చాను, ఆ పేరే ఉంది, నేను దాన్నే ఉంచుకోనండి కావాల్సి. ఇతను క్లాసులు చెప్తాడా అన్నాడట. తర్వాత అన్నాడట, ఇతను వయసు ఎంత అన్నాడట. 30-35 ఉంటాయండి. 35 సంవత్సరాల కుర్రోడు అక్కడ బైబిల్ క్లాసులు చెప్తుంటే నేను వచ్చి నేర్చుకోవాలా? నేను బాప్తీసం తీసుకుని 40 సంవత్సరాలు అయింది అన్నాడట. చూసారా? అంటే ఏం ఫిక్స్ అయిపోయారు మైండ్లో అంటే క్రైస్తవులు కూడా, బాప్తిస్మము పొందితే అయిపోయింది, నేను ఇక చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాను. అది ఎలా ఫీల్ అయిపోతున్నారంటే, ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాడు, రిజర్వేషన్ అయిపోయింది ఎక్కువ పడుకుంటానని. అలాగ అయిపోయారండి బాప్తిస్మం తీసుకున్న తర్వాత. తప్పు చేస్తున్నారు. బాప్తిస్మం అంటే నువ్వు దేవుడిలో తొలి మెట్టెక్కావు, తొలి అడుగేసావు అంతే. అది తొలి అడుగు మాత్రమే. ఆ తొలి అడుగుతో సరిపోయిందని దేవుడు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. చాలామంది అదే రక్షణ పొందేశారా, అమ్మయ్య హ్యాపీ అండి అంటున్నారు. అంటే ఇంకేం చేయరా? ఇంకేం చేయమని బైబిల్ చెప్పలేదా? అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఆ వచనం మళ్ళీ చదువుదాం. అది బైబిల్ చూసుకోండి సుమా, నా మాటలు కాదు, బైబిల్ చూడండి. మనుషులందరూ రక్షణ పొంది, నెక్స్ట్ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని పరలోకంలో ఉన్న తండ్రి ఇష్టం కలిగి ఉన్నాడు. అది బైబిలు.
అది కంప్లీట్ వర్స్, అక్కడ కంప్లీట్ ఏమంటే వచనం అది. ఇప్పుడు మనం లోతుగా ఆలోచిస్తే రక్షణ పొంది అయిపోయింది అంటాం లేదా దేవుడు అక్కడ. రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన జ్ఞానం సంపాదించాలి అన్నాడా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అన్నాడా? ఎంత పెద్ద టాస్క్ ఇచ్చాడండి. రక్షణ అయిపోయిన తర్వాత, బాప్తిసం అయిపోయిన తర్వాత దీన్ని వదిలేశారేటి? రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. పోనీ సత్యం అంటే తెలుసు కదా, మీకు తెలుసా? నీ వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఈ మాట ఉంటుంది. లేదా మొదటి సమూయేలు 7:28 రాసుకున్నారనుకోండి, అక్కడే ఉంటుందంటే నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అని ఉంటుంది అక్కడ. మొదటి సమూయేలు 7:28 రాసుకుని తర్వాత చదువుకోండి, ఎందుకు టైం అవుతుంది, చాలా విషయాలు చెప్పాలి. దేవుడి మాట సత్యం, వాక్యం సత్యం. ఆ సత్యమును గూర్చి దేవుడు ఏమంటున్నాడు అంటే అనుభవ జ్ఞాని కావాలి బాప్తిసం తీసుకున్న వ్యక్తి అన్నాడు. మీకు మాట అడుగుతానండి, అనుభవ జ్ఞానం అంటే ఏంటో చెప్పాలి. అనుభవం అంటే ఏంటి? అనుభవం అంటే ఏంటి? అనుభవం ఎలా వస్తుంది? ఇది చెప్పండి, అనుభవం ఎలా వస్తుంది? ఆడపిల్లలు వివాహం చేస్తారండి. తొలినాళ్ళల్లో అత్తవారింటికి వెళ్ళింది. అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఈ ఆడపిల్లలు చాలామంది అమ్మ గారం చేసి పనులు ఏమి నేర్పదు. బంగారం అండి, నా కొండ అండి, నేను పనులు చెప్పనండి అంటది. ఈ వంట చేయటం రాదు, బట్టలు తుట్టడం రాదు, ఇల్లు తుట్టడం రాదు, ఏమీ రాదు. పెళ్లి చేశారు. అత్తవారింటికి వెళ్ళింది. అత్త ఊరుకుంటుందా? ఊరుకోదు. వంట చేయి అంటది. వంట చేయనేసరికి అసలు కారం ఏంటో, ఉప్పు ఏంటో, ఏది ఎంత వేయాలో ఏమీ తెలియకుండా వెళ్ళిపోయింది. అక్కడికి వేస్తుంది ఇంత కారం ఒకరోజు. ఖచ్చితంగా అత్త తిడుతుంది, మాంగారు తిడతాడు. ఏం మనం అసలు మమ్మల్ని చంపేస్తావా అని భర్త అంటాడు వంటలతో. ఒక్కసారి నువ్వు తినేసరికి ఈవిడ తింటది, అబ్బా అమ్మ వండింది బాగుంది, నేను వండింది బాగోలేదు, కూర బాగోలేదు, పోయింది, కారం ఎక్కువ వేసాను. ఆ రోజు తిట్టగానే రెండో రోజు కారం తగ్గిస్తుంది, మళ్ళీ ఉప్పు ఎంత వేస్తుంది, మళ్ళా తిడతారు. అలాగ నెమ్మదిగా ఏమంటే కూర వండటం తొలినాళ్ళల్లో బాగా రాని ఈవిడ ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో వెళ్ళండి, నా భార్య వండిన కూర తప్ప నేను ఏది తినలేనండి, బానిసం చేసేసింది. ఒకప్పుడు రాదే ఈవిడికి, ఏమి రాదు, వంట రాదు. తర్వాత రాను అందులో ఎలా మారిపోయింది అంటే అనుభవం. నేను వంట వండితే తిరిగి ఉండదండి, నేను చేపల కూర వండానంటే సూపర్ అంటది కదా. సైకిల్ నేర్చుకునేటప్పుడు చూడండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు ఒకే రోజు సీట్ ఎక్కేస్తాడండి సైకిల్ నేర్చుకునే కుర్రాడు. ముందు లోపల కాలు ఎడతాడు, ఒక కాలు కింద ఉంటుంది, అలా నడిపిస్తూ ఉంటాడు. 2-3 సార్లు ఖచ్చితంగా కింద పడిపోతాడు. మోకాలికి రక్తాలు వచ్చే దెబ్బలు తగ్గుతాయి. అలాగని విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. దాన్ని కట్టేస్తాడు, మళ్ళా తీస్తాడు, నెమ్మదిగా పెడలు తొక్కుతాడు. కొద్ది రోజులకి సీట్ ఎక్కుతాడు, కొద్ది రోజులకి వెనకాల ఇంకొకరిని ఎక్కించుకుంటాడు. ఇది ఒకే రోజు వచ్చిందా? రాలేదండి. అది కూడా ఎలా వచ్చింది చెప్పండి? అనుభవం అంటే అదే కదా. ఏమంటే అనుభవం అనేసరికి ఎలాగొస్తుంది అంటే నువ్వు చేయగా వచ్చేదాన్ని ఏమంటారు? అనుభవం. ఇప్పుడు దేవుడి వాక్యం నీకు రావాలి అన్నాడా దేవుడు అక్కడ? దేవుడి వాక్యంలో నువ్వు అనుభవం సంపాదించాలి అన్నాడా? అనుభవ జ్ఞాని, అనుభవంతుడైన వాడు కావాలి, అనుభవం సంపాదించిన వాడుగా ఎదిగిపోవాలి అన్నాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను మాట్లాడుతాను, బాధపడకండి. ఏమంటే దేవుడి వాక్యం మనకి ఏదైనా చెబుతున్నప్పుడు అది నిజమైనప్పుడు ఒప్పుకొని తీరాల్సిందే. రక్షణ పొందిన తర్వాత వాక్యంలో అనుభవం సంపాదించాలి అన్నాడు. ఏమంటే ఈరోజు క్రైస్తవులకి 66 పుస్తకాల పేర్లు చెప్పండి అంటే టకటకటక చెప్తారా? ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాల పేర్లు చెప్పండి అన్నామనుకో చెప్తారా? అంటే పుస్తకాల పేర్లే తెలీదా? ఇంకా తెలీదు. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి అక్కడ? మనుషులందరూ రక్షణ పొంది నా వాక్యం విషయంలో, సత్యం విషయంలో అనుభవం కలిగిన వారుగా మారిపోవాలి. టచ్ చేస్తే దేవుడు వాక్యం చెప్పాలి, అనుభవంతో చెప్పాలి. ప్రజలకు అర్థమయ్యేటట్టుగా దేవుడు మాటలు చెప్పాలి. దేవుడు వాక్యం ప్రజలకు చక్కగా అర్థమైపోయేటట్టుగా చెప్పాలి. అంతటి అనుభవాన్ని నా వాక్యం పైన మీరు సంపాదించాలి అన్నాడు. కానీ ఈరోజు మనుషులందరూ చూడండి, అనుభవం సంపాదించడానికి రకరకాల విద్యలు నేర్చుకున్నారండి.
చదువులు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కోచింగ్లు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఏమంటే వ్యాపారాలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఈరోజు యూట్యూబ్ ఆన్ చేశారు అంటే మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలు నేర్చుకుంటున్నారు, అనుభవం సంపాదించుకుంటున్నారు. తప్ప దేవుడి వాక్యం పైన నాకు పట్టు రావాలి ఎవరంటే ఆలోచిస్తున్నారు? బైబిల్లో మాట చూపిస్తాను నేను. యేసుప్రభు దగ్గరికి మనం వచ్చింది ఎందుకో తెలుసండి? అసలు యేసుప్రభు తన యొద్దకు పిలిచిన వాళ్ళతో ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి బైబిల్ చదవండి. తన యొద్దకు పిలుస్తున్న తన వాళ్లతో, తన పిల్లలతో, తన విశ్వాసులతో, తనను నమ్మిన వాళ్ళతో ప్రభు పలుకుతున్న మాట అండి ఇది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎంత బాగుందండి ఆ మాట. ఏమండి, భారం మోసుకుంటున్నారు కదా, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏమండి, ఈరోజు బ్రతుకు భారమైంది కదా. తెల్లవారు లేస్తేనండి ఎవరు దొరకరండి. పనులు, ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు. ఎందుకయ్యా ఇవన్నీ అంటే మొదటి ప్రసంగం విన్నారు కదా. ఈ ఉద్యోగమా, ఈ చదువా, ఈ కష్టమా, దేనికి చెప్పండి? శరీరానికి. శరీరం ఉండేది ఎంతకాలం? 60-70 ఏళ్ళు. 60-70 ఏళ్ళుండే ఈ శరీరం కోసం నువ్వు దినమంతా కష్టపడుతున్నావు కదా. నిత్యము ఉండిపోయే ఆత్మ కోసం ఏం కష్టపడుతున్నావు? ఆ విద్య తెలియదు లోకానికి. అది నేను నేర్పిస్తాను, నా దగ్గరికి రండి. మీరు లోకంలో పడిపోయారు. 60-70 ఏళ్ళుండే ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి చదువు అంటున్నారు, ఉద్యోగం అంటున్నారు, వ్యాపారం అంటున్నారు. మరి మీరు ఆత్మ కోసం ఆలోచించరా? ఆ ఆత్మకు విశ్రాంతి వద్దా? ఈ శరీరంలో ఉన్నంత కాలము కష్టపడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మీరు వెళ్ళిపోయి అక్కడ నిత్యాగ్ని దండంలో అక్కడ కష్టపడి మీకు విశ్రాంతి వద్దా? ఎవరైనా వ్యక్తులు చచ్చిపోతున్నప్పుడు చూడండి, ఏ వ్యక్తి అయినా చచ్చిపోయాడని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టారని కూడా అందరు కింద ఏమని రాస్తారు చెప్పండి? ఏమని రాస్తారు? రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్. ఏంటి, నిజంగా పీస్లోకి వెళ్ళిపోయాడా? నేను అడుగుతున్నాను. తాగి చచ్చిపోయినోడికి రిప్పే. ఏమంటే ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయినోడికి రిప్పే. ఏమంటే రౌడీ నరికేసుకుని వీడిని వాడు నరికేసుకున్నాడు, ఈడు చచ్చిపోయాడు, ఈడికి రిప్పే. ఏంటి, రౌడీలకు కూడా రిప్పే. మనోళ్ళు కూడా పెట్టేస్తున్నారు. ఎవడు చచ్చిపోయినా రిప్పెట్టేయాలా? ఎవడు చెప్పాడు? ఆ రెస్ట్లోకి వెళ్ళిపోయాడు, నీకెవడు చూపించాడు? విశ్రాంతి అంటే సామాన్యమైంది అనుకుంటున్నారా? స్వర్గం. ఏమండి, మీకు మాట చెప్తానండి. జ్ఞానం లేక బైబిల్ తెలియని వాడు, బయట ఉన్నవాడు నరకాన్ని చాలా చీప్ చేసి మాట్లాడాడు. నరకం అనేసరికి ఏదో ఏపుతారని, అక్కడ అధిపతి ఉంటాడని అతను కూడా మూలి చేసి మళ్ళీ భూమి మీదకి వచ్చేయచ్చు అని మీకు తెలియదు కాదు కదా. నరకాన్ని ఎంత చీప్ చేశారో, ఏమంటే యముడి మీద ఎన్ని సినిమాలు తీశారో మీకు తెలియదు కాదు కదా. ఆటాడించేస్తారట యముని కూడా చచ్చిపోయిన తర్వాత. అంటే నరకం అంటే ఏమి లేదు, సిల్లి, చిన్నది, సింపుల్ అన్నట్టుగా చేసేశారు. ఇక మధ్య సినిమా హీరోలు అయితే పెద్ద పెద్ద డైలాగులు నరకం గురించి. ఓ హీరో ఏమంటున్నాడంటే, నేను నరకటం మొదలెట్టిన తర్వాత నరకం ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టేస్తారట. హీరో డైలాగ్. అంటే నరకం అనేసరికి అండి ఎవడికి పడితే వాడికి అదే పెద్ద సిల్లిగా చీప్గా అయిపోయింది. నరకాన్ని చూసొచ్చిన దెయ్యాలు యేసు ప్రభు ముందు గజగజలు ఆడిపోయాయి. ఈరోజు బాబోయ్ ఆ నరకానికి మమ్మల్ని పంపొద్దు. ఆత్మలైన దేవదూతలే గజగజలు ఆడిపోతుంటే మట్టి దేహంతో ఉన్న వీడు అంటున్నాడు నరకమా, తర్వాత చూసుకుందాం. అంటే అది తెలియక నరకాన్ని చీప్ చేసాడండి. నరకం ఎంత కష్టమైందో, నరకం ఎంత భారమో, అది భయంకరమో తెలియని కూడా చేశారు. ఇకపోతే క్రైస్తవులు చేసింది ఏంటో తెలుసండి తప్పు. వాళ్ళేమో తెలియక నరకాన్ని చిన్నదిగా చూపించారు. బైబిల్ మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు అని వీళ్ళు ఏం చేశారంటే, పరలోకమా ఏమీ లేదు, బాప్తిసం తీసుకొని వెళ్ళిపోతాం అంటున్నారు వీళ్ళు. రెస్ట్ ఇన్ పీస్. ఎవడు పడితే వాడు వెళ్ళిపోతాడు పరలోకానికి. త్రాగుపోతే వెళ్ళిపోతాడు, తిరిగిపోతే వెళ్ళిపోతాడు, బాప్తిసం తీసుకుంటే చాలు పరలోకం వెళ్ళిపోతాడు. అంటే పరలోకాన్ని చీపు చేశారండి. ఆ మధ్యకాలంలో మీకు తెలియదు కాదండి, ఒక ఆడియో రికార్డు తిరిగింది. అయ్యగారికి ఒక విశ్వాసం ఫోన్ చేశాడు, అయ్యగారు నాకు కొంచెం పరలోకాన్ని స్థలం చూడండి అంటే, సరేనా అయినా చూస్తాను, ఒక 10,000 ఖర్చు అవుతుంది అంటున్నాడు. మీకు తెలియదు కాదు కదా, అందరూ విన్నారు అది. 10,000 ఎందుకయ్యా అంటే, నేను ఒక్కడే తీసుకుంటానంటే అక్కడ పేతురు గారు ఉన్నారు, తాళాలు ఆయన దగ్గర ఉన్నా, ఆయనకి 5,000 ఇస్తాను అంటున్నాడు. మీరు విన్నారు. అంటే పరలోకం అనేసరికి అండి అది ఏదో ఈజీ అన్నట్టుగా చేశారు. కాదండి, ప్రభువుని అడగాలి, మనుషుల్ని అడగకూడదు. ఎప్పుడు కూడా బైబిల్నే అడగాలి, ప్రభువునే అడగాలి. ప్రభువుని అడిగితే, ప్రభువా పరలోకానికి అందరూ వెళ్ళిపోతారా అని ఒకడు అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏమన్నా లోకసువార్త 13వ అధ్యాయంలో, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అంటే
పరలోకం పోరాడితే కానీ రాదు. ఆషామాషిగా వచ్చేది కాదు విశ్రాంతి, ఆషామాషిగా వచ్చేది కాదు స్వర్గం. పోరాడాలి పోరాడాలి. పరలోకం కావాలి అంటే రక్తము కారిపోయేంతగా పోరాడాలి. ఎవరు చెప్తారు ఈ సంగతులన్నీ? ఎవరు నేర్పరు ఈ సంగతులన్నీ? చచ్చిపోయినడు అల్లా విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడని ఒక అమాయకుల్ని ఏమని చేసి ఈరోజు చాలా మంది ఆడుకుంటున్నారు. మీరు ఎవరు నమ్మకండి. అవి పరలోకం చాలా కష్టం అండి. చాలా భక్తిగా ఉండాలి, చాలా భయంతో ఉండాలి. నీ వల్ల అయినవన్నీ దేవుడి కోసం నువ్వు చేస్తూ ఉండాలి. చెప్తాను, ఇప్పుడు నేను చెప్తాను. యేసుప్రభువు అంటున్నాడు అక్కడ, ఏమండి మీరు లోకంలో సమస్త భారాలు మోసుకొనుచున్నారు కదా, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎవరికి ఇస్తావు ప్రభు అంటే ఇప్పుడు చెప్తాడు, కింద అక్కడే చదవాలి జాగ్రత్తగా. నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. అబ్బా, ప్రభు దగ్గరికి ఎందుకు రావాలట? మీ మీద నా కాడి ఎత్తుకొని నా భారం ఎత్తుకొని మీరు నా యొద్దకు వచ్చి ఏం చేయాలి? నేర్చుకోనండి. అంటే ప్రభు దగ్గరికి గుడికి ఎందుకు వెళ్ళాలి చెప్పండి ఇప్పుడు నాకు? ఇప్పుడు తెలుస్తుంది మేము లేఖనాల పరిశోధన సదస్సులు ఎందుకు ఎడుతున్నామో. వాళ్ళకి పని లేదండి, ఎప్పుడూ బైబిల్ అంటారండి. వాళ్ళు 130 లేఖనాల పరిశోధన అట, 140 అట, 150 అటలకి ఇదే పనా? మాకు ఇదే పని అండి. మరి ప్రభు చెప్పాడు మాకు ఏమని? మీరు నా యొద్దకు వచ్చేటప్పుడే దేనికి రావాలట? నేర్చుకోవడానికి. మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు ఏం చేయాలి? నేర్చుకోనండి. పిల్లలు స్కూల్కి దేనికి వెళ్తారు చెప్పండి? దేనికి వెళ్తారు? చదువు నేర్చుకోవడానికి, అంతే కదా. మనం గుడికి దేనికి రావాలి? వాక్యం నేర్చుకోవడానికి. ఇప్పుడు అడుగుతున్నాను, సంఘాలలో నిజంగా వాక్యమే చెప్తున్నారా? వాక్యం నేర్పిస్తున్నారా? ప్రసంగాలకండి టైం ఇచ్చే టైం ఎలాగుంటుందంటే, ఆరాధనకు టైం ఉంటుంది, పాటలకు టైం ఉంటుంది, సాక్ష్యాలకు టైం ఉంటుంది. ఏమండి మరి ఎక్సర్సైజులకి టైం ఉంటుంది. ఏంటి ఎక్సర్సైజులు? సిట్ డౌన్ సిట్ డౌన్. ఏమంటే లేపుతారు, కూర్చోబెడతారు. ఎందుకో తెలియదండి, మరి నిద్ర వచ్చేస్తుందని ఏటో. అంటే గుళ్ళో కూడా నిద్రే. మధ్య మధ్యలో గట్టిగా హాలిడయ అనేది ఎందుకంటే ఎవరో నిద్రపోతారేమో లేపడానికే. మేము ఎందుకు అనమంటే మా ప్రసంగానికి ఎవరు నిద్రపోరు, మా కాన్ఫిడెన్స్ అది. ఇలా వాక్యం చెప్తూ ఉంటే ఎవడండి నిద్రపోతాడు? నువ్వేవో లోకంలో ఉన్న కథలన్నీ చెప్తూ ఉంటే వాడికి నిద్రే వస్తుంది. మరి ఆ కథలన్నీ విని అక్కడ కూర్చున్నాడు వచ్చి, నువ్వు లోపలికి వచ్చా కూడా ఆ కథలే. నిద్ర రాకపోతే ఏమవుతుంది? ఇక వాక్యం చెప్పు, వాడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. వాక్యాన్ని విడగొట్టి వాడికి అర్థమయ్యేటట్టుగా చెప్పు. అమ్మో ఇంతకాలం చదివాను కానీ నాకు అర్థం అవ్వలేదని నెక్స్ట్ ఏం చెప్తారా అని ఆలోచిస్తూ ఉంటాడు. మీరు నా యొద్దకు దేనికి రావాలట? వాక్యము నేర్చుకోనండి. అంటే గుడికొచ్చిన ప్రతి ఒక్కరు ఇప్పుడు బాప్తీసం అయిపోయిన తర్వాత ప్రభు దగ్గర ఏం చేయాలి చెప్పండి నాకు? వాక్యం నేర్చుకోవాలి. అంటే బాప్తీసం తీసుకుంటే అయిపోయింది అనుకున్నారు క్రైస్తవులు. కానీ యేసుప్రభు అంటున్నాడు, మీరు నా యొద్దకు వచ్చిందే దేనికోసం అట? నేర్చుకోవాలి. నేర్చుకుంటున్న క్రమంలో అనుభవం వస్తుందా రాదా? వస్తుందా? సైకిల్ నేర్చుకుంటూ తర్వాత ఏమయ్యాడు? సైకిల్ తొక్కటంలో, సైకిల్ మీద మరొకరిని ఎక్కించుకోవటంలో అనుభవాన్ని సంపాదించాడు. ముందు చెప్పాను కదా, వంట చేయటం రాని ఆడపిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వంట చేయటం నేర్చుకున్న తర్వాత అనుభవం వచ్చేసింది. ఏమండి ఇప్పుడు 10 మందిని రప్పిస్తారా? రప్పించండి, వంట చేసేస్తానంటది. తొలినాళ్ళలో రాదే అది. అంటే నేర్చుకున్నారా? నేర్చుకున్నారు. నేర్చుకున్న దాంట్లో ఏం సంపాదించారు? నైపుణ్యం సంపాదించారు, అనుభవాన్ని సంపాదించారు. తొలినాళ్ళలో ఏమండి నేను ఒక వివాహం అయిందండి. కొత్తగా వివాహం అయితే ఒక చెల్లి ఇంటికి వచ్చింది. ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, స్నానం చేస్తున్నాడు. స్నానం చేస్తూ అమ్మ కొంచెం షర్ట్ ఇస్త్రీ చేయమ్మా అని చెప్పాడు. ఆయన స్నానానికి వెళ్ళాడంటే సిల్క్ షర్ట్, అది చాలా కాస్ట్లీది, 2000 అట. పెళ్ళి కొనుక్కున్నాడు. ఇస్త్రీ చేయమ్మా అని కానీ ఇప్పుడు స్టిచ్ చేసింది. దాని దగ్గర ఒక చక్రం ఉంటుందండి, ఆ చక్రం మీద రాసి ఉంటాయి, సిల్క్కి అయితే ఇక్కడ పెట్టుకోవాలి, కాటన్కి అయితే ఇక్కడ పెట్టుకోవాలని. ఆ అమ్మాయి ఏం తెలియదు, ఎప్పుడు చూడలేదు. అది మొత్తం చక్రం ఇలా తిప్పింది. అది మొత్తం దోశలేసే పనం ఎలాగా ఏమంటే వేడిగా ఉంటుందో అలా వేడిగా ఉందో పట్టుకొచ్చి అలా పెట్టింది అంతే. ఎక్కడైతే పెట్టిందో అక్కడ ముక్క ఊడిపోయి పైకి వచ్చింది. స్నానం చేసి బయటకు వచ్చాడు. ఏదమ్మా షర్ట్ అంటే ఇలాగ ఎత్తేసరికి మొత్తం హోల్సే దాని నిండా. ఏం తెలియదు అమ్మాయికి, ఇస్త్రీ చేయడంలో అనుభవం
లేదు. ఇప్పుడు కాలిపోయిన తర్వాత ఆయన తిట్టిన తర్వాత నెమ్మదిగా ట్రై చేస్తుందా, ట్రై చేయదా? నేను నేర్చుకోవాలండి. చూసారండి, అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను తెలుసండి, మీరు అనుదినం మీ జీవితంలో ఎదురవుతున్నవి అవి. ఏదైనా ఒక పొరపాటు జరిగిన తర్వాత నేను నేర్చుకోవాలండి, నేను నేర్చుకోవాలి, నాకు రావాలండి, మా ఆయన తిడతానండి, నేను ఎలాగ నేర్చుకుని ఆయన బలి చేసేవాని వరకు ఇస్త్రీ చేయాలండి అని అమ్మాయికి పట్టుదల వస్తుంది కదా. నేను ఇక్కడ ఒక విషయం అడగనండి, వంట విషయంలో పట్టుదల వస్తుంది, సైకిల్ విషయంలో వస్తుంది, చదువు విషయంలో వస్తుంది. ఏదైనా కుట్టు మిషన్ నేర్చుకున్నారనుకోండి, ఆడపిల్లలు గట్టిగా బట్టలు మంచి సూపర్గా కుట్టేంత వరకు వదలరండి, దాన్ని నేర్చుకుంటారు. ఇటు పురుషులైనా అంతే. ఈ ఉద్యోగం చేస్తాడు, ఈ ఉద్యోగం బాగలేదు అనుకోండి, వేరే ఉద్యోగం చేయాలనుకోండి, ఆ ఉద్యోగానికి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటూ ఉంటాడు. నేర్చుకుంటారు, అందరూ అన్నీ నేర్చుకుంటారండి, కానీ ఒకటి నేర్చుకోరు. ఏమి నేర్చుకోరు? బైబిల్ మాత్రం నేర్చుకుంటారా? ఇంకా చెప్పనే, ఇక్కడ విషయం చెప్పేస్తాను నేను డైరెక్ట్గా. బైబిల్ ఎందుకండి నేర్చుకోరు అంటే, ఏమంటే మీరు చెప్పిన తర్వాత మేము బైబిల్ చదవాలనుకుంటున్నాం, బైబిల్ చదవడానికి బైబిల్ ఓపెన్ చేసి ఒక అధ్యాయం చదవగానే మాకేమొస్తుంది? అది టక్కమని ఎలా వచ్చింది చూడండి ఆన్సర్. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది. వెరీ గుడ్, పోన్లేండి, నిద్ర వస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది అని అడుగుతున్నాను నేను. ఎప్పుడైనా ఆలోచించారు అక్కడ నిద్ర ఎందుకు వస్తుంది? పోనీ ఇది మీకు అర్థమవుతుంది. ఎవరో ₹1,00,000 మీకు అప్పు ఉండి ₹1,00,000 ఇచ్చారు. ఆ ₹1,00,000 ₹10 నోట్లు ఇచ్చారు. ఏమిచ్చారు? ₹10 నోట్లు ఇచ్చారు, ₹1,00,000 కట్టలు కట్టి. ఇప్పుడు వాడు 1,00,000 ఇచ్చాడా లేదా డౌట్, ఎందుకంటే కవర్లు వేసి ఇచ్చిపోయాడు, 1,00,000 లెక్క పెట్టుకోండి అని. ఇప్పుడు ₹10 నోటు ఇలా తీస్తున్నారు. లెక్క పెడుతున్నప్పుడు నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా అని వాళ్ళు చేయలేపండి, వస్తుందా? రాదు. మంచి మటన్ కూర వండి ముందు పెట్టారు, తింటున్నప్పుడు ఏం తింటావులేండి నిద్ర వస్తుంది అని వదిలేస్తారా? వదలరు. మటన్ కూర తింటున్నప్పుడు, అన్నం తింటున్నప్పుడు, డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు రాని నిద్ర, బాగా వినాలి, బైబిల్ చదువుతుంటే వస్తుంది అంటే అక్కడ విషయం ఏంటో తెలుసా? ఏమీ లేదండి, మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది. మీరు మంచోళ్ళే, బైబిల్ చదవాలని అనుకుంటున్నారంటే మీరు మంచోళ్ళే. మీలో ఏం జరుగుతుందో చెప్తున్నాను ఈరోజు. మీరు మంచోళ్ళే, చదవాలనుకుంటున్నారు. ఆ వాక్యం పైన ఇష్టం లేకుండా మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుంది. ఏం చదువుతాం, చదివితే ఏం ఉపయోగం అంటది మీతో. చదివిన వాళ్ళు ఏం ఉద్ధరించేస్తున్నారు? ఇంకేముంటుంది తెలుసా? ఆ పక్క అక్క చూడు రోజు బైబిల్ చదువుతుంది, ఏం బాగుంది ఆవిడ అంటది. వెంటనే మీకు ఏమొస్తుంది? చదివి ఏం ఉపయోగం అండి, చదివినా కూడా ఎప్పుడు ఏం అర్థం అవుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే, బైబిల్ పైన ఎప్పుడైతే ఇష్టం ఉందో, జాగ్రత్తగా వినండి, ఇష్టం ఉందో నిద్ర ఖచ్చితంగా పోతుందండి. నా దేవుడు వాక్యం నేను చదవాలి, నిద్ర వస్తుందా? ఆపుకొని మొహం కడుకుని. ఏమంటే పిల్లలు పరీక్షలకు సిద్ధపడేటప్పుడు, ఆ పరీక్షల కోసం చదువుతున్నప్పుడు వాళ్ళకు కూడా ఏమొస్తుంది చెప్పండి? నిద్ర వస్తుంది. అప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? టీ తాగుతారు, మొహం కడుక్కుంటారు. ఏమంటే అలా కష్టపడి చదువుతున్నారు కదా. అలా ఎప్పుడైనా బలవంతంగా కష్టపడి మీరు 4 రోజులు బైబిల్ చదవండి, 5వ రోజు మీకు నిద్ర రాదు. కన్ఫర్మ్. మొదటి రోజు నిద్ర వస్తుంది. లేదు, బలవంతంగా నేను 5 అధ్యాయాలు చదువుతాను, బలవంతంగా నేను 10 అధ్యాయాలు చదువుతాను, మీకు అలవాటు అయిపోతుంది తెలుసా. ఇక నిద్ర రాదు. ఇక ఆ నిద్ర వచ్చే ఒక్క స్థితిని కొంచెం దాటండి, అవతలకి వెళ్ళండి, తర్వాత నిద్ర రాదు. ఇక ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. అక్కడ తెలియని సంగతుల మీద కొన్ని అర్థమైపోతున్నప్పుడు ఇంకా ఆసక్తి పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్తానండి అసలు విషయం. ఎందుకు ఇంతలాగా మీరు బైబిల్ చదవాలి, నా యొద్దకు రండి, నేర్చుకోండి, మీరు వాక్యంలో అనుభవాన్ని సంపాదించండి అని బైబిల్లో పదే దేవుడు క్రైస్తవులుగా మనకు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక విషయం ఉంది. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఒకటి కోరుకున్నాడు, ఆ కోరిక నెరవేరకుండా ఆగిపోయిందండి. దేవుడు అండి బైబిల్లో ఒక సందర్భాన్ని రాశాడు. మనం ఎందుకు ఎదగటం లేదు, మనకెందుకు వాక్యంలో అనుభవం రావట్లేదు అంటే ఒక కారణం ఉంది. కారణం ఏంటో తెలుసండి, క్రైస్తవులంతా కూడా ఆత్మీయ జీవితంలో ఇక్కడ చాలు అని ఒక చోట ఆగిపోయారు అందరూ. ఎక్కడ ఆగిపోయారు తెలుసా? ఎబ్రిల్కి రాసిన పత్రిక చదువుతాం. ఆరవ అధ్యాయము మొదటి నుంచి చదువుతాం చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చదువుతాం. కాబట్టి నిర్జీవపు క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు
హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులగుటకు సాగిపోదాము అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇది కొద్దిసేపు మనం ఆలోచించాలంటే ఇక్కడే ఉంది విషయం అంతా. ఈరోజు క్రైస్తవులుగా మనం ఎక్కడ ఆగిపోయామో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న సందర్భం ఇది. ఎక్కడ ఆగిపోయామంటే, నిర్జీవపు క్రియలను విడిచి, బైబిల్ చూసుకోండి లేదంటే నన్ను చూడండి, బయట ఎక్కడా చూడకండి, నేను చెప్పాలనుకుంటున్నదంతా మీరు మిస్ అయిపోతారు, జాగ్రత్తగా విందాం. నిర్జీవపు క్రియలను విడిచి మారు మనసు పొందుటయు. ఒకటి ఫస్ట్ ఏమని చెప్పండి అక్కడ, మారు మనసు మయో నిర్జీవపు క్రియలను విడిచిపెట్టండి అని. ఏమంటే ఈ జీవం లేని క్రియలతో మీకు పాలొద్దు అన్నాడు. ఆ క్రియలు ఏంటో చెబుతూ ముందుకు వచ్చేసరికి అంటున్నాడు మారు మనసు పొందుటయు. అంటే మీరు మారండి, మీరు మారు మనసు పొందండి, దేవుడి కోసం మీరు బ్రతకండి. ఏమంటే మారు మనసు అంటే అర్థం ఏంటి చెప్పండి? మనిషి మారటం అంటే అర్థం ఏంటి? మారు మనసు అన్నాడు కదా, మారు మనసు అంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు. ప్రాక్టికల్గా ఆ పదానికి ఉన్న అర్థం ఏంటో చెప్పాలి. మారు మనసు అంటే ఏంటి? నేను మారిపోయానండి అంటారు కదా, జాగ్రత్తగా వినండి. మీ కొడుకు తప్పు చేస్తున్నాడు, సిగరెట్లు కాలుస్తున్నాడు, దొరికిపోయాడు రోజు, శుభ్రంగా చెతక్కొట్టారు. లేదు డాడీ నేను మారిపోయాను అంటున్నాడు. మారిపోయానని మాటతో చెబితే మీరు నమ్ముతారా? క్రియల రూపకంలో మీకు కనబడాలా? ఏదో తప్పు చేస్తూ దొరికిపోయినప్పుడు లేదు నేను తప్పు చేయట్లేదంటే, లేదురా నువ్వు తప్పు చేయటం లేదని నీ క్రియల రూపంలో కనబడితేనే నేను ఒప్పుకుంటాను అంటాడు. అంతేనా? ఇప్పుడు నేను మారాను అని దేవుడికి నువ్వు ఎలా చెప్తావు చెప్పండి? ఒకప్పుడు టీవీ చూసేవాడిని అండి, నేను మారిపోయానండి అంటే మారిపోయినట్టు ఇప్పుడు టీవీ చూడటం మానేయటమా, బైబిల్ చదవటమా? బాగా వినాలి, నేను చెప్పేది అర్థం చేసుకోవాలి. నేను మారిపోయానండి, ఒకప్పుడు భయంకరంగా టీవీ చూసేదాన్ని అండి, మారిపోయానండి అంటే మారిపోయి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆ టీవీ చూడడానికి నువ్వు ఇచ్చిన టైంలో నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే అప్పుడు కదా మారినట్టు. నేను టీవీ చూడటం మానేసానండి, మారిపోయానండి, పక్కలతో కూర్చునండి ఏమంటారు అట్లని ముసలమ్మ ముచ్చట్లు వేస్తున్నానండి, మరేవా ఇక్కడి నుంచి అటు షిఫ్ట్ అయ్యావు అంతే. అది మార్పు అనరు సుమా, జాగ్రత్తగా పట్టుకోవాలి దేవుణ్ణి. ఈ మాటలు మనం చదువుతాం కానండి, ప్రాక్టికల్గా నా జీవితంలో జరుగుతుందా లేదని మనం ఎప్పుడు ఆలోచించడం. నేను మారాను అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడికి ఉపయోగపడే పని నువ్వు ఏదైనా చేస్తున్నా, నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే పని ఏదైనా నీ జీవితంలో జరుగుతుంటే అప్పుడు అనాలి నేను మారాను అని. మారిపోయానండి పొట్టు చక్కయ్య అన్నాడు, నేను మారిపోయానండి అంటే పొట్టు చక్కయ్య అన్నాడు యేసు ప్రభు. నువ్వు మారిపోయడానికి రుజువేంటి? ఇదిగో ప్రభు నేను అన్యాయంగా అక్రమంగా సంపాదించాను కదా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా సంపాదించానో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తున్నాను ప్రభా, నేను మారాను ప్రభా అంటే మారాను అని క్రియతో నిరూపించుకున్నాడు అక్కడ కదా. మనం మారామని దేంతో చెప్తున్నాము? నాకు చెప్పాలి. నేను ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నాను, నేను మారిపోయానండి. మారిపోయావా? ఏం మారేవు? ఆ వాళ్ళొక్కరోజు బాప్తీసం తీసుకుని నెలలో మునిగావు. సోమవారం ఏం చేస్తావు? అప్పుడు చేసినవే చేస్తున్నావు. బాప్తీసానికి ముందు మంగళవారం ఏం చేస్తావు? అప్పుడు చేసినవే చేస్తున్నావు. అప్పుడు చేసినవే చేస్తూ నెలలో మునిగి నేను మారిపోయానంటున్నావేంటి? నో, తప్పు. క్రైస్తవ్యం అంతా ఇక్కడేనండి. దేవుడు మాటలను దేవుడు మనస్సును అర్థం చేసుకోలేకపోయింది. మారు మనసు ఇక్కడ ఇంకా చెప్పనా, అసలు ఇవన్నీ కూడా కిందకెళ్ళి జరిగి ఏమన్నాడు తెలుసా? మారు మనసు పొందుటయు, నెక్స్ట్ దేవుని అందల విశ్వాసము, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అనుపునాది మరలా వేయక. ఈ పైన చెప్పిన లిస్ట్ అంతా ఏంటంటే చెప్పండి ఇప్పుడు నాకు. పునాదులట. ఈ పునాదులే కదుపుతుంటే ఎక్కడో కరెక్ట్గా పునాదులే కదులుతున్నాయి అంటే మొత్తం మీద పునాదులే సరిగా పడలేదు. ఈ పునాదుల గురించే సరిగా అర్థం అవ్వలేదు అని మీరు ఎలా చెప్తారని అంటారా? మీకు మాట్లాడుతాను ప్రాక్టికల్గా. ఆదివారం ప్రసంగం మారండి అనే, బైబిల్ క్లాస్కి వచ్చినా మారండి అనే, మారండి అంటే ఈ గుడికి వస్తున్న వాళ్ళందరూ మారిపోయారా? నాకు చెప్పాలి. మారిపోతే మారండి అనే ప్రసంగం మళ్ళా చేయాలా? ఇవన్నీ మూలోపదేశాలట, ఇవి మానేయండి అంటున్నాడు.
ఇవన్నీ పునాదులు, ఇవి క్రీస్తుని గురించిన జస్ట్ బేసిక్స్. ఎంతకాలం అయ్యా పునాదులు, ఎంతకాలం అయ్యా. ఏమంటే మా మీద నింద ఉంటుంది రండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఏమైనా పాఠాలు చెప్తుంటే వాళ్ళ పాఠాలు చెప్తారు కానీ ఆ పాఠాల్లోనండి ఏమిటోనండి మార్పు ఉండదండి. అంటే ఎంతకాలం వీటికి ఏం చెప్పాలంటే నువ్వు మారు అంటే ఇంకా మారలేదనమాట. మారే ప్రసంగాలు చెప్పు అంటున్నాడంటే నువ్వు ఇంకా మారలేదా? మారు మనసు పొందుటయో, నెక్స్ట్ ఏముంది చెప్పండి అక్కడ వెంటనే కంటిన్యూషన్లో, మారు మనసు పొందుటయో దేవుని అందలి. అంటే నువ్వు విశ్వసించు. ఎంతకాలం చెప్పాలయ్యా విశ్వసించని? తొలినాళ్ళలో చెప్పాడు యేసుప్రభు శిష్యులకి, మీరు అల్పవిశ్వాసులు అని. వాళ్ళు యేసుప్రభు తన యొద్దకు వచ్చిన తొలినాళ్ళలో అల్పవిశ్వాసులు. కానీ తర్వాత ఏమైపోయారు వాళ్ళు? పూర్తిగా విశ్వాసంతో, ఇదిగో దేవుడే మాకు సర్వస్వము, మమ్మల్ని చంపిన దేవుడే, మమ్మల్ని కొట్టిన దేవుడే, మమ్మల్ని జైలు పాలు చేసిన దేవుడే, మీ శరీరాన్ని చంపేస్తే మా దేవుడు మమ్మల్ని తిరిగి లేపుతాడని విశ్వాసంలోకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు. నీకు ఎంతకాలం విశ్వసించు, నమ్ము, దేవుడు నమ్మండి. జ్వరం వచ్చింది అనుకోండి, విశ్వాసం మీటర్ తగ్గిపోద్ది ఇలాగా. మళ్ళీ అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేసి ఏం లేదండి దేవుడు కాపాడతాడనేది, అమ్మయ్య దేవుడు ఉన్నాడట అంటే మళ్ళీ లేచింది మీటరు. ఏ మీటరు ఇదేటండి ఇది? ఎంతకాలం అండి పునాదులు? లోపలికి వెళితే చాలా మంది పునాదులు కదిలిపోతాయి. లోతుగా ఆలోచిస్తుంటే చాలా మంది పునాదులే సరిగా పడలేదు. మారు మనసు గురించి చెప్పాలట. ఎప్పుడు? నెక్స్ట్ ఏం చెప్పాలట? విశ్వాసమును గూర్చి చెప్పాలట. నెక్స్ట్ ఏమని చెప్పండి అక్కడ? బాప్తిస్మములను కూర్చిన బాధ. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, దేవుడి కోసం బ్రతకాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష తీసుకోవాలి. నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభు బల్లలోను రక్తంలోను చేతులు వేస్తున్న తర్వాత దేవుడు పని చేయాలి. ప్రతివారం చెప్పాలా? అంటే ప్రతివారం ఇవి మనం దేవుడితో చెప్పించుకుంటున్నాం అంటే, మన సంఘానికి వెళుతున్న సేవకుడితో మనం చెప్పించుకుంటున్నాం అంటే ఈ పునాదులే సక్రమంగా ఇంకా మనకి లేవు. అంతేనా కాదా? మారు మనసు, విశ్వాసం, బాప్తిసం గురించిన బోధ, నెక్స్ట్ హస్త నిక్షేపణము. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆశీర్వాదాలు. అంటే హస్త నిక్షేపణము అనగానే ఆశీర్వాదాలు. ఏమండి వీటికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఆశీర్వాదాలను కూర్చిన బోధలు ఎలా జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు. ఎక్కడికి వెళ్ళండి, ఏ ప్రసంగం వినండి, ఈరోజు బోధకుల నోట చివరికి అడి తిప్పి దేవుడు ఏం చేస్తాడని తిప్పుతారు? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఆరాధనకు వచ్చారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంట్లో కృతజ్ఞత కూడుకెట్టుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎవడు మహాసభలు పెట్టారు, పబ్లిక్గా ఏమండి పబ్లిక్ మీటింగ్స్, అక్కడ కూడా ఏం ప్రసంగం? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చచ్చిపోయి సంతాప కూడికెట్టారు, అక్కడ కూడా ప్రసంగం ఏంటి? ఎందుకు ఇవన్నీ పాస్టర్లు చెప్తున్నారు చెప్పండి? సేవకులు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? మాకు ఆశీర్వాదం. నిజంగానండి, ఆరాధనలోని ఆశీర్వాదమే, బైబిల్ క్లాసులోని ఆశీర్వాదమే, కృతజ్ఞత కూడికలోని ఆశీర్వాదమే. ఎందుకు ఆశీర్వాదం అని బోధలు చేస్తున్నారు అంటే ప్రజలు ఎక్కువగా ఏం కోరుకుంటున్నారు? ఆశీర్వాదం. ఇంకో మాట చెప్తారండి, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదాలే ఇస్తాడా? మీకు మాట చెప్తాను ఇప్పుడు, భలే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. షడ్రక మేషక అబేద్నెగోలను దేవుడు కాపాడాడు అనగానే కింద ఉన్న విశ్వాసం ఏం చేస్తాడు చెప్పండి? పాప దేవుడికి స్తోత్రం అంటాడు కదా. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం అన్నాడు. ఇప్పుడు అదే ప్రసంగికుడు యాకోబును దేవుడు తల నరికించాడు, నీ తలాడతావా అన్నాడు. చప్పట్లు కొడతాడా? నేను అడుగుతున్నాను, షడ్రక మేషక అబేద్నెగోలను కాపాడిన దేవుడే అక్కడ యాకోబు తల నరికించడానికి దేవుడు అక్కడ అంగీకరించాడు, ఒప్పుకున్నాడు కాదా? ఒప్పుకోకపోతే యాకోబును కూడా అక్కడి నుంచి ఏం చేసేవాడు చెప్పండి? తప్పించేవాడు. స్టెఫన్ రాడతో కొట్టి చంపేస్తుంటే ఆ రోజు సైలెంట్గా ఉన్నాడు. ఆయన హతసాక్షిగా చచ్చిపోతేనే ఆయన పాదాల చెంత మహావీరుడైన పౌలు పుడతాడు. అంటే కొంతమంది యోధులు పుట్టాలి అంటే కొంతమంది వాళ్ళ ప్రాణాలను ఏం చేయాలి? హతసాక్షులుగా దేవుడి కోసం విడిచిపెట్టాలి. షడ్రక మేషక అబేద్నెగోలను కాపాడిన దేవా అన్నప్పుడు నీ మనసు పులకరించింది. స్టెఫన్ రాడతో కొట్టబడుతున్నాడు, నువ్వు కొట్టబడతావు అంటే వెనక్కి వెళ్ళిపోయింది. అంటే మనసు మనకి ఎక్కడ సెట్ అయిపోయిందంటే దేవుడు వలన ఎప్పుడు మనం ఏం చేయాలి? ఏదోడు పొందుకుంటూ ఉండాలి. ఈ మనసును బోధకులు క్యాచ్ చేశారు అంతే. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఎంతకాలం ఆశీర్వదిస్తాడు? చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోతాను ముందు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, బాగా ఆశీర్వదిస్తాడు. పాతాళం లేచి బాగా కాలుస్తూ ఆశీర్వదిస్తాడు.
అంటే ఈరోజు ఈ పునాదుల మీద ఆగిపోయింది క్రైస్తవ్యం. పునాదులు అండి ఇవన్నీ పునాదులు. మారు మనసు పొందండి, విశ్వసించండి, బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకున్నారు జాగ్రత్తగా బ్రతకండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇవన్నీ కూడా పునాదులట. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వెనకాల చెప్తున్న మాటలు చూడండి, తర్వాత హస్త నిక్షేపణం అయిపోయిన తర్వాత అక్కడ ఏముంది చూడండి, అక్కడ ఏముంది, హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానం. ఇది విషయం అంటే అసలు 99% క్రైస్తవ్యానికి జయశాలి గారు చెప్పేంతవరకు ఎవరు నమ్మలేదండి. ఇది మృతులకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది కనుక ఈ బ్రతుకు దేవుడికి ఇవ్వండి అని ఆయన చెప్పినంత వరకు నండి క్రైస్తవులు ఎవరు కూడా దాన్ని జాగ్రత్తగా నమ్మలేదు, విశ్వసించలేదండి. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందంటే ఏ క్రైస్తవుడు నమ్మాడు? ఒకవేళ నమ్మితే వాళ్ళు ప్రాణాలు పణంగా పెట్టేవాడు కదా, దేవుడి కోసం నన్ను బ్రతికిస్తాడు అని. మృతులకు పునరుత్థానం ఉంది, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుంది. ఇది కూడా పునాదేనా? ఇది కూడా ప్రారంభ పాఠమేనా? ఇది కూడా మూల పాఠమేనా? ఇప్పుడు ఈ మూల పాఠాలైన క్రైస్తవులు నమ్మారా? చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని ఎంతమంది నమ్మారు చెప్పండి? మరి మీరు నమ్మారా? ఏమో టెస్ట్ చేస్తాను ఇప్పుడు, నమ్మారు లేదా? నమ్మారా? నిజంగా నమ్మిన వాళ్ళు అయితే మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మొత్తం మీద ఏ టెర్రరిస్టులో, ఉగ్రవాదులో గన్నులు పట్టుకుని, కత్తులు పట్టుకుని, కర్రలు పట్టుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చి మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారా, మేము చంపేస్తాం, నోరు మూసుకుని ఇంటికి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, ఎంతమంది ఉంటారు మీలో? ఎంతమంది ఉంటారు? ఓరే నేను దేవుడి సన్నిధిలో ఉన్నాను, నువ్వు చంపే, దేవుడు నన్ను బ్రతికిస్తాడు అన్నాడు అనుకోండి, అతడు దేన్ని నమ్మాడు చెప్పండి? మృతులకు పునరుత్థానం ఉందని నమ్మినవాడు ఉంటాడు. గన్నులు అడుగుని కాల్ చేస్తామంటే నమ్మనోడు ఏం చేస్తాడు చెప్పండి? నీట్గా సెమినార్ ఉంటే వచ్చే సెమినార్ చూసుకుందాం, బతుకుంటే బలుసాకులు అమ్ముకుంటాం, ఇయే కదా సామెతలు. అంటే నమ్మారా అంటే వాక్యం వింటున్నాం, చదువుతున్నాం, దాన్ని ఎంతవరకు నమ్ముతున్నాం? మృతుల పునరుత్థానం కూడా పునాదేనట. ఆ పునాదైనా సరిగ్గా ఉందా? ఉంటే ప్రాణాలు పెడతాం కదా దేవుడి కోసం. తొలి శతాబ్దంలో అపోస్తులు చేసింది అదే కదా. ఆ రోజు రోమా గవర్నమెంట్ వాళ్ళని బెదిరిస్తుంటే పౌలు గారు అన్నమాట, పేతురు గారు అన్నమాట ఏంటో తెలుసా? దేహాన్ని చంపే మీకు మేము భయపడాలా, దేహాన్ని ఆత్మను రెండూ చంపే దేవుడికి మేము భయపడాలా అన్నారు కదా. అంటే వాళ్ళు దేన్ని నమ్మారు చెప్పండి? చచ్చిపోయిన తర్వాత దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, అది పునాది. అది కూడా పునాదేనట. మృతుల పునరుత్థానమును, నెక్స్ట్ చూడండి అక్కడ, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పు, మరణం తర్వాత నిత్యాగ్ని దండన ఉంది, నిత్యము జీవం ఉంది, నిత్యమైన తీర్పును అను పునాది. ఏమంటే ఇవన్నీ పునాదులటండి, ఇవన్నీ పునాదులట. ఆశ్చర్యపోయానండి, ఇది నేను బాగా లోతుగా ఆలోచించిన రోజు. ఇవన్నీ పునాదులా, ఇవన్నీ బేసిక్సా? ఇవన్నీ క్రైస్తవ్యానికి జస్ట్ పునాదులా? ఇవన్నీ పునాదుల మీద ఆగిపోయారా? దాని నుంచి ముందుకు రావటం లేదా? ఆశీర్వాదాల బోధ నుంచి ముందుకు రారా? నిత్యమైన తీర్పు ఉంది, ఎంతకాలం చెప్పాలి? తీర్పు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, ఎంతకాలం చెప్పాలండి? దేవుడిని విశ్వసించండి, దేవుడిని నమ్మండి. డే 1 నుంచి నువ్వు క్రైస్తవ్యంలోకి వచ్చి 30 సంవత్సరాలు అంటున్నావు, ఎప్పటికీ విశ్వసించు, ఎప్పటికీ మారు మనసు. ఎంతకాలం చెప్పాలి ఇవన్నీ? ఎంతకాలం ఈ పునాదులు వేయాలి? ఇవన్నీ పునాదులు, ఇవన్నీ బేసిక్స్. నేను చెప్తున్నాను, ఈ పునాదుల మీదే క్రైస్తవ్యాన్ని ఉంచుతున్నారు ఎప్పటికీ చాలా మంది. పైకి రండి, ఆ మూలోపదేశాలు మానండి, ఆ మూలోపదేశాల నుంచి ముందుకు రండి, ఆ బేసిక్స్ పాఠాల నుంచి ముందుకు రండి. పైన ఇంకా చాలా ఉంది. ఏమండి, జయశాలి గారు ప్రసంగాలు చేస్తున్న కాలంలో సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని టైటిల్ పెట్టగానే చాలా మంది ఉలిక్కిపడిపోయి, ఇదేంటంటే బైబిల్లో సైన్స్ అంటున్నాడు ఇతను. బైబిల్లో సైన్స్ ఉంటుందా? ఆ సైన్స్ను బైబిల్ అధిగమించిందా? చూసారా, అవి ఉవ్వెత్తున ఎగిసే మహాజ్ఞానం అండి. పరలోకంలో ఉన్న మహాజ్ఞానులకు సైతం వాళ్ళ బుర్రల్లో ఉన్న బూజును వదలగొట్టే పాఠాలు అవి. సకల శాస్త్రాలను అధిగమించింది, ప్రతి శాస్త్రాన్ని బైబిల్ ఢీ కొట్టింది. వాళ్ళకి తెలియని సంగతులు ఎన్నో ఉన్నతమైన బైబిల్లో దేవుడు చెప్పాడు. మహాజ్ఞానం కదండి, ఉవ్వెత్తున ఎగిసిపడే జ్ఞానం అది. ఆ జ్ఞానానికి ఎవరు ఇష్టపడుతున్నారు ఈరోజు? ఆ జ్ఞానం నేర్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎప్పుడు బాప్తిసం చెప్పాలి, ఎప్పుడు మారు మనసు చెప్పాలి, ఎప్పుడు ఆశీర్వాదాలు చెప్పాలి, ఇక్కడ ఆగిపోయారు తప్ప పైకి ఎవరు వస్తున్నారు? మహాజ్ఞానం నేర్చుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఇవి ఇలాంటి సెమినార్లు పెట్టి, ప్రతిరోజు బైబిల్ తరగతులు పెట్టి, ఉచితంగా బైబిల్ నేర్పిస్తాం, బైబిల్లో మహాజ్ఞానం ఉంది రండి అంటున్నా సరేనండి. ఈరోజు ఎవరండి సిద్ధంగా ఉన్నారు బైబిల్ నేర్చుకోవడానికి? అందుకే అంటున్నాడు దేవుడు అక్కడ,
మీరందరూ కూడా పునాదుల మీద మూలోపదేశాల మీద మీరు ఆగిపోయారు. చదువుదామండి చివరి మాట అది. ఏమండి, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము. ఆగాలి, ఇక్కడే బాగా ఆలోచించాలి. ఇవన్నీ పునాదులట. ఈ పునాదుల మీద ఆగిపోయిన వాడు సంపూర్ణంలోనికి ఇంకా వెళ్ళలేదట. సంపూర్ణత్వంలోనికి వస్తారా? సంపూర్ణ జ్ఞానంలోనికి వస్తారా? దేవుడు కోరుకున్న సంపూర్ణత్వాన్ని సంపాదిస్తారా? లేదా ఎంతకాలమైనా క్రైస్తవులుగా పునాదుల మీదే ఆగిపోతారా? మీరు బాగా ఆలోచించుకోండి. జ్ఞానం నేర్చుకోరా? నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రకటించే అంత ఉన్నతంగా మీ వ్యక్తిత్వాన్ని కట్టుకోరా? ఆ ప్రకటించే జ్ఞానం ప్రపంచం ముందు నివ్వెరపోతున్నప్పుడు దేవుడికి మహిమ, దేవుడికి కీర్తి వస్తుంటే మిమ్మల్ని పట్టి ఆనందపడిపోతారు కదండి. జ్ఞానం నేర్చుకోవాలి కదా, అనుభవాన్ని సంపాదించాలి కదా, సత్యం నేర్చుకోవాలని చెప్పాడు కదా. ఆ సత్యం విషయంలో మీరు అనుభవం కలిగిన వారిగా మారిపోవాలని కోరుకున్నాడు కదా. ఆ మాటలన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక చూపిస్తాను ఇప్పుడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నారు. ప్రభు దయాళుడని ఒకవేళ మీకు రుచి కనుక తెలిసిపోతే, దేవుడిని మీరు రుచి చూస్తే, రుచి చూడటం వేరు, అలా మామూలుగా చూడటం వేరు. రుచి చూసారా? దేవుడు దయాళుడని రుచి చూసారా? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని ఉంది బైబిల్లో. అని టేస్ట్ చేయండి, ఆయన్ని, దేవుడిని టేస్ట్ చేయండి, దేవుడిని రుచి చూడండి. దేవుడి దయ, దేవుడి ప్రేమ, దేవుడి కాపుదల ఎంత ఉన్నతంగా ఉంటుందో భక్తులందరూ రుచి చూశారు, ప్రవక్తలందరూ రుచి చూశారు. వాళ్ళు దేవుడి పక్షాన ఇదిగో దేవుడు అని వాళ్ళ జీవితాలలో రుచి చూచి దేవుడిని చూపించారు వాళ్ళు. ఈరోజు మనం నిజంగా ఈరోజు బైబిల్ ఎలా మిగిలిపోయింది, వాక్యాలు ఎలా మిగిలిపోయాయి అంటే చాలా బాధేస్తుందంటే. వాక్యం ఎలా మిగిలిపోయింది అంటే, ప్రసంగం వినడానికి బాగుంటుంది, సంతోషించడానికి బాగుంటుంది, ఆనందించడానికి బాగుంటుంది. ఇంకా మరికొంతమంది విశ్వాసులు అయితే ఎలా మారిపోయారంటే, సేవకులకి ప్రసంగాలకి మార్కులు వేస్తున్నారు. 100కి ఈయనకి 70 వేసామండి, మధ్యలో కొంచెం ల్యాగ్ చేశాడు, ఎక్కువ చేశాడు, 30 మార్కులు తీసాను అంటున్నాడు ఒక ఆయన. అంటే నిలబడి ప్రసంగం చేస్తున్న సేవకుడికి కింద కూర్చున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మార్కులు వేస్తున్నారు. ఈయనకి 70, ఈయనకి 80. ఈయన ప్రసంగంలో ఒక్క జోక్ కూడా వేయలేదండి, అందుకే 50 మార్కులు వేసాను అంటున్నాడు ఒక ఆయన. అంటే ఇడు ఏం కోరుకుని వచ్చాడు ఇప్పుడు అక్కడ ప్రసంగానికి? జోకులు కావాలి. నేను మాట చెప్తానండి, బైబిల్ మొత్తంలో దేవుడు ఎక్కడైనా కామెడీ చేశాడా? ఉందా బైబిల్ ఎక్కడైనా? అంటే దేవుడు కామెడీ చేస్తాడా? సీరియస్ రోల్ అయింది, చాలా సీరియస్గా ఉంటాడు. సీరియస్గా ఉన్న దేవుడి దగ్గరకు వచ్చి కామెడీ చేయమంటే మాకెలాగ వస్తుంది? ఆయన దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అన్నాడు బైబిల్లో. అంటే దేవుడికి ఏమొచ్చింది చెప్పండి? ఆవేశంలోంచి లేఖనం వస్తే నీకు కామెడీ చేయమంటావా? లేఖనాలను పట్టుకుని కామెడీ చేస్తే మార్కులు వేస్తావా? నీ మార్కులకు ఒక నమస్కారం. ఏమండి, మార్కులు వేసి ప్రైజులు ఇస్తావా మాకు? నీ ప్రైజులు తీసుకుని మేము పాతాళానికి పోవాలా నీకోసం కామెడీ చేసి? దైవావేశం లేఖనం చదువుతుంటేనండి లోపల నుంచి వస్తుందండి. ఎందుకు ఇలాగ ఉండిపోతున్నారు? అకులా ప్రిస్కిలా ఎలా ఉండాలి ప్రసంగం చెప్పాం. మ్యారేజ్కి ఏదో మొత్తం మీద యానివర్సరీకి మీటింగ్ పెట్టుకున్నారు, మీరు అకులా ప్రిస్కిలా ఎలాగ ఉండాలి అన్నాం. ఆ రోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న వాళ్ళకి ఎలాగుంటా చెప్పండి? భలేగా ఉందండి ప్రసంగం, అకులా ప్రిస్కిలా భలేగా ఉన్నారట. వాళ్ళు భలేగా ఉన్నారు, అలాగే మీరు ఉంటారా? ఇది కదా ప్రశ్న. అకులా ప్రిస్కిలా జీవితం బాగుందని విన్న నువ్వు, సంతోషపడే నువ్వు, అకులా ప్రిస్కిలా లాగా నువ్వు నీ భర్త మారుతారా? ఈరోజు బైబిల్ ఎలా మిగిలిపోయింది అంటే, చదువుకోవడానికి బాగుంది, వినడానికి బాగుంది, ప్రసంగాలకు మార్కులు వేయడానికి బాగుంది, కానీ పాటించడానికి అదే అంటున్నాడు అక్కడ. అదే ప్రారంభ వచనం, అదే యెహోవా దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, నిజంగా కనుక దేవుడు మీకు అర్థమైపోతే రుచి చూచిన ఎడల, చూడండి అక్కడి నుంచి ఎంత బాగుంటాయి మాటలు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కల్మషమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణమైన మాటలను మాని ఇవన్నీ మానేసేయాల. నీకు దేవుడు అర్థమైపోతే ముందు ఇవన్నీ మానేసే, కపటం మానేసే, దూషణ మానేసే. నిజంగా ఈరోజు
ఏమంటే ఒక చోట ఒక సమూహంగా ప్రభువు నమ్మిన వాళ్ళ అందరిలోనూ ఈరోజు ఎక్కువగా కనపడుతున్నది ఇదండి, అసూయ. ఒక సహోదరుడు బాగుంటే చూడలేడు, ఒక సహోదరుడు బాగా పాట పాడాడు అనుకోండి, కిందోడు ఎవడన్నా పక్కోడు చప్పట్లు కూడా భలే పాడిందిరా చెల్లి అన్నాడు అనుకోండి, పక్కనున్న ఆవిడికి కడుపులో మంట, నేను పాడతాను అంటది. అంటే అర్థం ఏంటి? కడుపులోంచి ఏమొచ్చింది చెప్పండి? ఎన్నో వేసుకోవాలి గ్యాసు. ఒకళ్ళు బాగా పాడారంటే చూడలేరు, ఒకళ్ళు బాగా చెప్పారంటే చూడలేరు, ఒకళ్ళు బాగా దేవుడు పని చేస్తున్నారని ఎవరన్నా ఏమంటే కాస్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే చూడలేరు. అంటే నీలో ఏముందంటే ఎక్కడో లోపల బాగా బలంగా కూరుకుపోయింది, పెరిగిపోయింది ఏంటంటే అసూయ. ఎప్పటికీ అలాంటి వ్యక్తి దేవుడిలో ఎదగడండి, ఎప్పటికీ ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించడండి. ఇవన్నీ మొదట క్రైస్తవుడు ఏం చేయాలట? మాని అని ఉంది చూడండి అక్కడ. ఇవి మానేస్తే తర్వాత వాక్యం వస్తుంది నీకు. ఇవి మానితే వాక్యం వస్తుంది. హృదయం నిండా ఈ డంప్యార్డ్ అంతా నింపుకుని దాంతోపాటు లోపల వాక్యాన్ని నింపుతానంటే వాక్యం బయటకు వచ్చేస్తున్నాయి, లోపల ఉండిపోతున్నాయి. ఇది డంప్యార్డ్, ఇదంతా చెత్త. ఇదంతా హృదయం నిండా నింపి అందులో మళ్ళా దేవుడు వాక్యాలు నింపాలంటే అవి ఎక్కడ అడ్జస్ట్ అవుతాయి? అసలు ఉండలేవు. దేవుడు వాక్యం ఉండాలి అంటే ఆ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడు అనుకుంటూ ఉండాలి, దేవుడే నాకు తోడు అనుకుంటూ ఉండాలి, దేవుడే సర్వస్వం అనుకుంటూ ఉండాలి, దేవుడు వాక్యమే నాకు అనుకుంటూ ఉండాలి. ఆ హృదయం ఆ స్థితికి వచ్చిన తర్వాత వాక్యం అందులో ఇముడుతుంది లోపలికి వెళ్ళి. కానీ లోపలంతా అసూయలు, ఏమంటే మత్తతలు, ఇగో ఈ వేషధారణ, ఇవన్నీ ఏవో రకరకాల మాటలు ఇవన్నీ నింపుకున్నారట. అందుకే దేవుడు అంటున్నాడు మాని. అక్కడ కామ ఉంటుంది చూడండి, ఉందా బైబిల్లో? బైబిల్ అలా చదవాలండి. మాని కామ పెట్టాడు చూసారా? ఇవన్నీ నువ్వు మానేస్తే నెక్స్ట్ చదవండి ఇప్పుడు. మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము మీరు ఆ పాలను అపేక్షించండి, మీరు ఆ పాలను త్రాగండి, రక్షణ విషయంలో ఎదగండి. ఆ ఎదగాలి అంటే ఈ పాలను నువ్వేం చేయాలట? త్రాగాలి. ఏంటంటే ఆ పాలు చెప్పండి? నిర్మలమైన వాక్యమను పాలు. ఎక్కడైనా దొరుకుతున్నాయా? కల్తీ లేని పాలు ఎక్కడైనా దొరుకుతున్నాయి? నేను ఈ వాక్యం గురించి అడగటం లేదు, మీరు తాగే పాలు గురించి అడుగుతున్నాను. ప్యాకెట్ పాలు తాగుతున్నారు కదా, ప్యాకెట్ పాలు మంచివేనా కల్తీయా? కల్తీయేనా? కల్తీయే. ఇప్పుడు లోకంలో మనకి వినబడుతున్న వాక్యం అంతా మంచి వాక్యమేనా కల్తీయా? కల్తీయేనా? కల్తీయా కాదా? ఖచ్చితంగా కల్తీయే. కాదంటే ఏ ప్రసంగాన్ని ఎల్ఈడి పెట్టి వెయ్యండి, ఇది కల్తీ అని బైబిల్ బట్టి చెప్తాను నేను. అన్ని కల్తీయే. ఎవరు ప్రసంగం వింటున్నా కల్తీయే, ఎవరు ప్రసంగం వింటున్నా స్వప్రయోజనమే, ఎవరు ప్రసంగం వింటున్నా ఏమంటే వాళ్ళకి ఏదో ప్రయోజనాలు కూర్చుకునేవి చెప్తున్నారు తప్ప మిమ్మల్ని దేవుడి దగ్గర చేయడానికి, మిమ్మల్ని దేవుడిలో గొప్ప చేయడానికి ఎవరంటే చెప్తున్నారు ఈరోజు ప్రసంగాలు? మీరు ఈరోజు వినబడుతున్నది అంతా దేవుడి వాక్యం కాదు. ఎందుకంటే యేసు ప్రభువు జాగ్రత్త మనకు చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా బైబిల్లో చూసుకోండి, మీకు వినపడేదంతా సత్యం కాదు. అపవాది కూడా తన వాళ్ళను, తన సైన్యాన్ని దింపింది, వాడు కూడా బోధ చేస్తున్నాడు. యేసు ప్రభు ఏమో పరలోకమందు ధనమును కూర్చుకోనండి అంటాడు. యేసు ప్రభు ఒరిజినల్ బోధ ఇది. వీడు తన అనుచరులను దింపుతాడు. వీడేమంటాడు? యేసు ప్రభు యొక్క స్థలాలు ఇస్తాడు, భూములు ఇస్తాడు, ఇల్లులు ఇస్తాడు, పొలాలు ఇస్తాడు అంటాడు. వీడు ఎవరు అనుచరులు చెప్పండి? ఆయనేమో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొని వద్దు, పరలోకంలో కూర్చుకోండి అన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు ఆ యేసు ప్రభు పేరటే వచ్చారు. వీళ్ళేమంటున్నారు? మీకు ఆస్తి అప్పులా? ప్రభు దగ్గరికి రండి. మేమంటున్నాం వస్తే ఇంకా అప్పులు ఎక్కువైపోతాయి, అప్పులు ఎక్కువైపోతాయి. మీకు సమస్యలా? ప్రభు దగ్గరికి రండి, తీరుస్తారు. మేమేమంటాం తెలుసా? ప్రభు దగ్గరికి వస్తేనే సమస్య అంటాం. ఎక్కువైపోతాయి, సహించాలి, భరించాలి దేవుడి కోసం. ఇవన్నీ భరించి మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? పరలోకానికి వెళ్ళాలి. ఇది బైబిల్ బోధ. ఎంతమందికి నచ్చుతుంది చెప్పండి? ఉన్నది ఉన్నట్టుగా చెప్తుందండి? ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నచ్చుతుందా? మీరు దేవుడి పిల్లలకి వచ్చిన ఆలోచిస్తే, మీరు రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఇదిగో ఈ పాలను త్రాగండి, వాక్యాన్ని విరివిగా, సత్యవాక్యాన్ని మీరు బాగా వినండి. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, ఇంతకీ మీరు క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగటికి మీరు సాగిపోండి అన్నాడు కదా. ఆ పునాదుల మించి పైకి రండి అన్నాడు కదా. బాప్తిస్మము, విశ్వాసము, మృతులకు పునరుత్థానం ఉంది, నిత్యమైన తీర్పు ఉంది, హస్త నిక్షేపణం ఉంది, మారు మనసు, ఇవన్నీ జస్ట్ పునాదులు అన్నాడు కదా. అవి మూలోపదేశాలు అన్నాడు కదా, ప్రారంభపు పాఠాలు అన్నాడు కదా. ఆ పునాదుల మించి పైకి రండి అన్నాడు కదా. ఇంతకీ మేము ఎదగటం అంటే ఏంటంటే రక్షణ విషయంలో ఎదగండి అని మళ్ళీ ఎక్కడ రాశాడు కదా. అసలు మన ఎదుగుదలకి కొలమానం ఏంటి?
నువ్వు ఎదిగావు, రక్షణ విషయంలో ఎదిగావు, ఆ బేసిక్స్ ఆ పునాదుల నుంచి పైకి వచ్చావు అనడానికి ఏంటి కొలమానం? దేవుడు దేనిని బట్టి కొలుస్తాడు? ఇది మనకు అర్థం అవ్వాలి. ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక, జాగ్రత్త చూడండి వచనం 4వ అధ్యాయం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. చూడండి 11 నుంచి జాగ్రత్త చదువుదాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమంటే 11వ వచనం చదువుతున్నారు. మనం అందరము విశ్వాసము విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది, ఇక్కడ ఆ పదవంటలు ఏం చూసుకుంటే సంపూర్ణత్వం, సంపూర్ణ పురుషులము అగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇదిగో ఏదో నియమించాడట. నీకు సంపూర్ణత్వం కావాలా? ఆ పునాదుల మీద నుంచి నువ్వు పైకి రావాలా? నేను కూడా సంపూర్ణుడిగా మారాను అని దేవుడు ఎదుట నువ్వు నిలబడాలా? ఎందుకంటే అక్కడ అన్నాడు కదా, మూలోపదేశములు మాని సంపూర్ణులుగా మగుటకు సాగిపోదాం అన్నాడు కదా. ఏంటయ్యా సంపూర్ణత్వం? ఏంటి మాలో మేము సంపూర్ణులం అయ్యాము? నీ ఎదుట నిలబడగలిగినంత సంపూర్ణత భూమి మీద మేము సంపాదించగలిగామంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఎలాగూ నియమించాడు. ఏదో నియమించాడట. అది నువ్వు చేస్తే నీలోనికి సంపూర్ణత వచ్చినట్టు. అది నువ్వు చేస్తే ప్రతిదీ ఏమంటే ఆ మూలోపదేశాలు ఆ పునాదుల మించి నువ్వు ఎదిగిన వాడు అవుతావు. ఏం చేయాలట చెప్తాడు చూడండి, అక్కడ చదవండి జాగ్రత్తగా. పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు, ఆ పదం చూడండి ఎలా రాశాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధుడు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు అంటే ఎవరు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు కదండి, పాపాలు కడుక్కున్న వాళ్ళు కదండి పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులట మళ్ళీ ఏమవ్వాలట? చూసారా బైబిల్ ఎలాగుందో? మనం ఎక్కడ ఆగిపోయామంటే బాప్తిసం తీసుకున్నాడు, నా పాపాలు కడుక్కున్నాడు, నాకు పరలోకం. బైబిల్ అంటుంది పరిశుద్ధుడు అయిన నువ్వు సంపూర్ణత వైపు అడుగులు వేయాలి. ఏంటయ్యా సంపూర్ణత? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. ఇదండి అసలు విషయం. సంఘంలోనికి వచ్చిన తర్వాత నువ్వు, దేవుడిలోనికి చేర్చబడిన తర్వాత నువ్వు నీ ఆలోచనలు కానీ, నీ మనస్తత్వం కానీ, అసలు నీ జీవన విధానం కానీ ఎలా మారిపోవాలి అంటే క్రీస్తు యొక్క శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. అంటే నేను ఏ సంఘానికైతే దేవుని వలన చేర్చబడ్డానో ఆ సంఘాన్ని నేను అభివృద్ధి చేయాలి, ఆ సంఘాన్ని నేను డెవలప్ చేయాలి, ఆ సంఘానికి నేను ఉపయోగపడాలి, ఆ సంఘం కోసం నేను పని చేయాలి, ఆ సంఘాన్ని నేను దేవుడిలో ఉన్నతంగా అభివృద్ధి చేసి అనేక ఆత్మలు ఆ సంఘం ద్వారా కాపాడే విధంగా ఆ సంఘానికి నా వలనైన సహాయము పని ద్వారా సంఘానికి నేను చెయ్యాలి. ఇప్పుడు ఈ సెమినార్ జరుగుతుందంటే ఎవరో కొంతమంది డబ్బులు వేసుకుంటారు, ఖర్చు పెట్టుకుంటారు. నిజంగా మీకు వాక్యం అర్థమైతే, దేవుడు అర్థమైతే ఈ సెమినార్ అయిపోయిన తర్వాత ఒకరో ఇద్దరో ముగ్గురు బలపడతారు వాక్యాన్ని బట్టి. నిజంగా మీకు ప్రభు అర్థమైపోతే ఏమండి ఇవాళ జరిగిన ఈ ప్రసంగానికి లేదంటే ఇవాళ జరిగిన ఈ సెమినార్కి ఇదిగో వీళ్ళిద్దరూ బలపడ్డారు కదా ప్రభులో, దేవుడిలో, నాకు చాలా ఆనందంగా ఉందండి. నెక్స్ట్ టైము నేను సెమినార్ పెడతాను, నా ఖర్చుతో నా కష్టంతో మరికొంతమంది బలపడాలి, మరికొంతమంది సంఘంలోకి చేర్చబడాలి, మరికొంతమంది దేవుడి జ్ఞానం విషయంలో గొప్పవారు అవ్వాలి, మరికొంతమందికి వాక్యం బాగా అర్థం అవ్వాలి. నేను త్యాగం అవుతానండి, నేను ముందుకు వస్తానండి, ఈ సంఘాన్ని అభివృద్ధి చేస్తానండి. చూసారా, అంటే ప్రసంగాలు వినే దగ్గర నుండి, వాక్యం బాగా చదువుకునే దగ్గర నుండి ఆ వాక్యాన్ని పాటించే స్థితిలోకి రావాలి, వాక్యాన్ని జరిగించే స్థితికి నువ్వు ఎదగాలి. ఇంకో మాట్లాడుతాను, క్రైస్తవులు అందరూ ఏం కలిగి ఉండాలని మనం చదువుకుంటాం? ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బాగా చెప్పండి, మళ్ళా చెప్పండి. ప్రేమ అంటే ఏంటి చెప్పండి? పక్కన ఉండి ఐ లవ్ యూ బ్రదర్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇది ప్రేమ? బాగా ఆలోచించాలి. ఇది ప్రేమ మాటలతోనా?
యేసుప్రభు అంటున్నాడు, నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టాను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని మీరు తెలుసుకున్నారు. అంతేనా? 1 యోహాను 3:16 లవ్కి డెఫినేషన్ చెప్పాడు యేసుప్రభు. ప్రాణం పెట్టడం ప్రేమ అన్నాడు. నువ్వు నిజంగా నేను ప్రభులోనికి వచ్చిన తర్వాత నేను ప్రేమమయుడిగా మారిపోయాను, ప్రేమమూర్తిగా మారిపోయాను అంటే ఏంటి నీ ప్రేమకు కొలమానం దేవుడిలో? సెమినార్ పెట్టావా? నీ దేహాన్ని ఇచ్చావా? పాట పాడుతున్నావా? ప్రసంగాలు చేస్తున్నావా? నీ కష్టాన్ని ఇచ్చావా? నీ దేహం దేవుడిలో కరిగిపోవటం కదండి ప్రేమ అంటే. యేసుప్రభు దేహం కరిగిపోయింది కదండి సిలువలో. అది కదండి ప్రేమ అంటే. అంటే నీ జీవితమో నీ కుటుంబమో నువ్వు ఎవరినో రక్షించడానికో సంఘాన్ని అభివృద్ధి చేయడానికో నువ్వు పనిలోనికి దిగుతావు చూసారు, అప్పుడు వస్తున్నావు సంపూర్ణత్వంలోనికి. పనిలోనికి పని ఎవరు చేస్తారో తెలుసండి? ఇప్పుడు జాగ్రత్తగా వినడం, అవన్నీ కనెక్ట్ అవుతాయి ఒకటి. మారు మనసు పొందండి అన్నాడు కదా. మారు మనసు వచ్చేసినోడు ఎందులోకి వెళ్తాడు? నేను మారిపోయానండి, ఇక పాపాలు వద్దండి, దేవుడు పని చేసుకుంటానండి. కనెక్ట్ అయింది ఒకటి. అభివృద్ధి మూలోపదేశాలు మాని ముందుకు రండి అంటే దేవుడు సేవలోనికి, దేవుడు పనిలోనికి ఎవరైతే వచ్చారో వాళ్ళ పునాదుల మించి పైకి వచ్చారు. మారు మనసు వచ్చేసింది. విశ్వాసం వచ్చిందా? విశ్వాసం లేకుండా దేవుడు పని ఎందుకు చేస్తాడు? పౌలు గారు అంటారు కదా, విశ్వసించి తిని గనుక మాటలాడి తిని సేవ చేశాను, విశ్వసించాను, దేవుడు నా కొరకు దేవుడిని నమ్మాను కనుక సేవలోనికి వచ్చాను, పనిలోనికి వచ్చాను. విశ్వాసం వస్తుంది. ఏమంటే అన్నిటికీ కొలమని అక్కడ చదువుకున్న పునాదులన్నీ మీరు చదువుకోండి. ఆ పునాదులన్నిటిపై నుంచి నేను పైకి వచ్చాను అని నువ్వు దేవుని ఎదుట నువ్వు నిరూపించుకోవాలంటే, ఆ పునాది మించి నువ్వు పైకి రావాలి అంటే, నీ సంపూర్ణత్వం దేవుని ఎదుట నిరూపించుకోవాలి అంటే నువ్వేం చేయాలి చెప్పండి ఒక మాటలో? దేవుని పని చెయ్యండి, సంఘాన్ని అభివృద్ధి చేయండి, మీరు వెళతన కళాశాలను అభివృద్ధి చేయండి, మీరు వెళతన బైబిల్ రీసెర్చ్ సెంటర్ని అభివృద్ధి చేయండి, దాని డెవలప్మెంట్ కోసం ఆలోచించండి. అదేనండి సంపూర్ణత్వం అంటే. ప్రభు సంఘాన్ని కట్టాడండి. సంఘాన్ని కట్టిన తర్వాత ప్రభు కట్టిన ఆ ప్రభు వలన వేయబడిన ఆ మార్గాన్ని, ఆ సంఘాన్ని అభివృద్ధి చేసింది ఎవరు చెప్పండి? అపోస్తులుడు. అంతేనా? తొలినాళ్ళలో వాక్యం నేర్పించాడు. ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో చూపించి ప్రభు ద్వారా ప్రారంభమైన ఆ మహా విప్లవాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళ పనితో వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి త్యాగాలు చేసి. అదండి సంపూర్ణత్వం అంటే. వాక్యం వింటున్నప్పుడు నువ్వేదైతే వింటున్నావో, వాక్యం వింటున్నప్పుడు నువ్వేదైతే నేర్చుకుంటున్నావో అది నీ జీవితంలో జరగటమే సంపూర్ణత్వం. చదువుకుందాం అక్కడ ఒకసారి మాట చదువుకుని ముందుకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 చదవండి. మళ్ళా 12. మనమందరము విశ్వాసం విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులం అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు ఆయన ఇలాగు నియమించెను. చూసారా? 13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. చాలా చెప్తారంటే అవన్నీ వివరించాలంటే చాలా టైం అయిపోతుంది, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు దేవుడు పని చేయటమే సంపూర్ణత్వం. పరిచర్య ధర్మం జరగాలి, పరిచర్య జరగాలి, వాక్య పరిచర్య జరగాలి, దేవుని సువార్త పరిచర్య జరగాలి. ఎలా జరుగుతుంది? నువ్వు యాక్టివేట్ అవ్వకుండా, నువ్వు ముందుకు రాకుండా, నువ్వు సహకారిగా మారకుండా, నీ వలన అయింది ఏదో ఒకటి దేవుడికి నువ్వు చేయకుండా ఎలా జరుగుతుంది పరిచర్య ధర్మం? ఒక సేవకుడు సేవకు వెళ్ళాలి అంటే రోమపత్రిక మీరు చదువుతున్నప్పుడు పంపించే వాళ్ళు ఉంటే కదండి వాడు వెళతాడు, పంపబడతాడు. సేవకుడు వెళ్ళాలంటే వెనకాల పంపించే వాళ్ళు ఉండాలి కదా. పౌలు గారికి చాలా మంది ఆ రోజు సువార్తకు సహకారులుగా ఉండటం వల్ల కదా ఆయన అన్ని సంఘాలు కట్టాడు, ఆయన సువార్త చేయగలిగాడు. అందుకే స్త్రీల గురించి మాట్లాడతాడు. నిజమైన ఆ సహకారుడు ఆ స్త్రీలు అంటాడు. అంటే వాళ్ళ సహకారంతో పౌలు గారు వెనకాల ఉన్నారు, పరిచర్య ధర్మాన్ని జరిగించారు. దేవుని పిల్లలారా, వాక్యం వింటున్నాం, వాక్యం బాగుందని మార్కులు వేస్తున్నాం. ఇక్కడ మన జీవితం ఆగిపోతుందా? లేదు, నేను పనిలోకి వస్తాను, నేను పరిచర్యలోకి వస్తాను, నేను సువార్త భారాన్ని ఎత్తుకుంటాను, నేను సేవా భారాన్ని ఎత్తుకుంటాను, సేవకు నా వంతు సహకారం నేను చేస్తాను అని మీరేమైనా పనిలోనికి వస్తే అప్పుడు మనం ఏమవుతుంది తెలుసా? సంపూర్ణ పురుషులం, సంపూర్ణత్వం దేవుడిలో సంపాదించిన వాళ్ళం అవుతాం. టీవీలో ఒక యాడ్ వస్తుందండి రైమండ్ సూట్ గురించి. ఏమైనా వస్తుంది చెప్పండి? యాడ్ మీరు చూసుంటారు అందరూ. ఏమైనా వస్తుంది యాడ్? కంప్లీట్ మ్యాన్ ఎవరట? రైమండ్ సూట్ వేసుకున్నాడట. దేవుడు అంటున్నాడు సంపూర్ణ పురుషుడు, కంప్లీట్ సంపూర్ణత్వం సంపాదించిన వాళ్ళు ఎవరంటే
దేవుడు మాటలను నమ్మి తన జీవితాన్ని పణంగా పెట్టి దేవుడి కోసం బ్రతికేవాడు, శ్రమలు పడేవాడు, కష్టాలు పడేవాడు, తన కష్టాన్ని దేవుడికి ఇచ్చేవాడు, అతడు సంపూర్ణత్వంలోనికి వచ్చాడు. ఇప్పుడు మనం ఈ రోజు రాత్రి బాగా ఆలోచించుకోవాలి మనం ఇంకా పునాదుల మీద ఉండిపోయామా? మీరు ఇంకా విశ్వాసంలో బలపడండి అని ప్రసంగాలు చెప్పాలా? మారు మనసు ప్రసంగాలు చెప్పాలా? దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాలా? నిత్యమైన తీర్పు ఉందని చెప్పాలా? సువార్తకి వెళ్ళిపోదామని పనిలోనికి మిమ్మల్ని పంపాలా? బాగా ఆలోచించుకోండి. బాగా మీరు ఈ రాత్రి ఆలోచించండి. నువ్వు నిజంగా అవన్నీ నమ్మితే పనిలోనికి వస్తావు కదా. మీకు తెలియని మాటలు కాదు. చాలాసార్లు ఏమంటే మీరు లేఖనాల పరిశోధనకు ప్రతిరోజు వస్తున్నారని తెలుసు కనుక ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల గారు 14:22లో మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలి. పౌలు గారు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు కదా. మనము అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యానికి, అంటే శ్రమలు అనుభవించి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఈ శ్రమలు అనుభవించడానికి ఎప్పుడు నువ్వు సిద్ధపడతావు? బాగా ఆలోచించాలి. ఎప్పుడు సిద్ధపడతావు? బాప్తిసం తీసుకున్న తర్వాత, బైబిల్ బాగా నేర్చుకున్న తర్వాత, అక్కడున్న పునాదులన్నీ నీకు బలంగా పడిన తర్వాత, మారు మనసు, విశ్వాసము, ఏమంటే మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, ఈ పునాదులన్నీ నీకు బలంగా పడిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పండి? ఎక్కడికి వెళ్తావు? శ్రమల్లోనికి వెళ్ళిపోతావు. కొడతారా? కొట్టండి. తిడతారా? తిట్టండి. నిందలు వేస్తారా? వెయ్యండి. ప్రభువును ప్రకటిస్తాను, ప్రభు కోసం శ్రమలు పడతాను. అలా శ్రమలు పడి సంపూర్ణత్వంలోనికి వెళ్ళిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఇంతకాలం మనకేం చెప్పారంటే బాప్తిసం తీసుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంత అగెనిస్ట్గా ఉంది బోధ అది. ఇప్పుడు ఈరోజు మీరు విన్న ప్రసంగానికి బాగా ఆలోచించండి. పునాదుల మీద ఉండిపోయి ఎక్కడికంటే వెళ్ళిపోతారు. వీళ్ళు చెప్పే మాట ఎలాగుందంటే, పునాదులు తీసేసిన తర్వాత ఎవడన్నా గృహప్రవేశం పెట్టాడు అనుకోండి ఇంటికి. ఏమండి? పునాదులు తీసాడు. పునాదులు తీసి మొత్తం అందరికి కార్డులు వేసి ఇల్లు ఓపెనింగ్ రండి అన్నాడు అనుకోండి. ఎలాగుంటుంది చూడటానికి వచ్చిన తర్వాత? మరి ఎక్కడరా ఇల్లు? అదిగోనంటే పునాదులు లోపలికి వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటా పునాదులు వేసి. ఈరోజు మన ఆత్మీయ జీవితాలన్నా అలాగా ఆగిపోయి, నేను మారు మనసు పొందేశాను, నేను విశ్వసించేశాను, నేను బాప్తిజం తీసుకున్నాను. పునాదుల మీద ఉండిపోయావు. పైకి రా, పైకి లెగు, అక్కడ ఆగిపోకు. సంపూర్ణత్వం సాధించడానికి పరిచర్య ధర్మాన్ని జరిగించు, దేవుడు పనెత్తుకో. అప్పుడు కదా సంపూర్ణులు. అది కదా దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్లో. దేవుని పిల్లడారా, తనకి మాటల సారం ఒకటే. మన జీవితం ఎక్కడ ఆగిపోయింది? మన జీవితం దేవుడిలో ఏమంటే ఏమి సాధించింది ఇప్పటి వరకు? మన బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం ఉపయోగపడింది? మన కుటుంబం కానీ, మనం కానీ దేవుడి కొరకు ఎంతవరకు మనం ఉపయోగపడగలిగాం? ఇది మీరు ఆలోచించుకోవాలి. చివరిగానండి మాట చెప్పి ముగించేస్తాను నేను. ఒకవేళ ఇంత ప్రసంగం విన్న తర్వాత కూడా నేను నమ్ముతానంతే, నేను ఎప్పుడు నా ప్రసంగాలు వింటూ ఉండిపోతానంతే, నేను పనిలోనికి రాను అంటే, ఇలాంటి వాళ్ళందరిని ఉద్దేశించి దేవుడు ఒక భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక రకంగా చెప్పాలంటే తిడుతున్నాడు. ఏమని తిట్టాడు తెలుసంటే, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చివరి మాట చూసుకుని ముగించుకున్నాం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుణ్ణి ఎరుగుదామని వాళ్ళు చెప్పుకుంటున్నారట. ఏమి చెప్పుకుంటున్నారట? మేము బాప్తిసం తీసుకున్నాం, దేవుడిని ఎరిగేసాం, దేవుడిని ఎరుగుదాం, మాకు దేవుడు తెలుసు, యేసుప్రభు తెలుసు, గుడి తెలుసు, చర్చి తెలుసు, బాప్తిసం తెలుసు, ప్రతి ఆదివారం మేము గుడికి వెళ్తున్నాం, దేవుడు మాకు తెలుసు. వెంటనే అక్కడ ఉన్న పదం ఏంటో తెలుసా? దేవుడిని ఎరుగుదామని వారు చెప్పుకొందురు, కానీ ఇదేంటండి ఇది? కలిపి చదివితే ఎలాగుంది చెప్పండి? ఎవడ కలిపి చదివితే ఎలాగుంది చెప్పాలి నాకు? దేవుడిని ఎరుగుదామని చెప్పుకుందరు కానీ అసహ్యులు. అక్కడ వరకు ఆపండి. ఎలాగుంది? ఇప్పుడు దేవుడిని ఎరిగినోడు అసహ్యుడా? ఖచ్చితంగా. ఎందుకు నాకు వాళ్ళు అసహ్యులు అంటున్నాడు తెలుసా? ఎరిగిన వాడిని సైతం నాకు వాడంటే అసహ్యుడు అంటున్నాడు. ఏమంటే ఎరగని వాళ్ళ గురించి కాదది, దేవుడు నమ్మని వాళ్ళ గురించి కాదది, దేవుడి దగ్గరికి రాని వాళ్ళ గురించి కాదది, వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. వారు దేవుడిని ఎరుగుదామని వారు చెప్పుకొందురు, కానీ వారు అసహ్యులు, అవిధేయులు. ఎందుకు ఈ మాట్లాడుతున్నాడు? ప్రతి సత్కార్యం విషయంలో వారు ఎలాగుండిపోయారట? భ్రష్టులు. సువార్త జరుగుతుంది రారు, సెమినార్ జరుగుతుంది రారు, ఏమంటే ఏదైనా కార్యక్రమం, సువార్త కార్యక్రమం చేద్దాం ముందుకు రారు, ఎవరు చెయ్యరు, సహాయం చేయరు, ఏ పనికి ముందుకు రారండి. వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు ఇప్పుడు? తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్లుగా ఉండిపోయారు. బాగా ఆలోచించాలి ఈ మాట. నోటితోనేమో దేవుడు తెలుసు అని చెప్తున్నారట, నోటితోనేమో దేవుడు మాకు తెలుసు అంటున్నారట, పని దగ్గరికి వచ్చేసరికి క్రియల రూపకంలో ఆయన ఎవరో మాకు తెలియదు. నిన్న సభ జరుగుతుందండి,
నిన్న ఉపేంద్ర అనే మాది సభ జరుగుతుంది, ఒక గ్రౌండ్లో సభ పెట్టారు. ఆ ఊరంతా క్రైస్తవులే. విచిత్రం ఏంటంటే మేము కారులో అలాగ సభకి ఆ గ్రౌండ్కి అలా కారులో వెళుతుంటే ఆ ఇళ్లలో కూర్చున్నాడు ఒకటి జబర్దస్త్ చూస్తున్నాడు. ఏమంటే ఒకళ్ళేమో మొగల రేకులు తాటాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి దగ్గర కూర్చుని ఉండిపోయారు. పక్కనే గ్రౌండ్లో సభ జరుగుతుందండి దేవుడిది. వీళ్ళు ఎంత భక్తిపరులు చేసినప్పుడు పక్కనే దేవుడి సభ జరుగుతుంటే ఇంట్లో టీవీ పెట్టుకొని చూస్తున్నారండి భక్తులా. మరి తెల్లవారు ఆదివారం వచ్చిందంటే మన తలస్నానం చేస్తారు, వైట్ బట్టలు వేసుకుంటారు, సంకలో బైబిల్ పెట్టుకుని గుడికి వెళ్ళిపోతారు. అక్కడ దేవుడు పని జరుగుతుంటే అదేంటో మాకు తెలియదు అన్నట్టుగా ఉండిపోయారు. నిజంగా దేవుడిని ఎరిగాని అంటారా వాళ్ళని? మీరు చెప్పండి. నోటితో దేవుడు తెలుసు అంటున్నారట, క్రియల రూపంలోకి వచ్చేసరికి మేము రాము అన్నారు. అంటే అక్కడ ఏమంటే ఈరోజు ఇక్కడ సెమినార్ జరుగుతుంది, ఉదయం నుంచి వంట చేస్తున్నారు అనుకోండి, వంట జరుగుతుందని తెలుసు కూడా ఇంట్లో వంట చేసుకుంటారు అనుకోండి, ఎలాగుంటుంది దేవుడికి? ఎలాగుంటుంది? అక్కడ దేవుడు పని జరుగుతుందని తెలుసు కూడా ఇంట్లో ఉండిపోయారు అనుకోండి, ఎలాగుంటుంది? నోటితో చెప్తున్నావా దేవుడు తెలుసు అని, క్రియలతో చెప్తున్నావా? క్రియలు లేని విశ్వాసము వ్రతం డెడ్. పరలోకానికి నిన్ను తీసుకుని వెళ్దాం కనుక బాగా ఆలోచించుకోండి. పునాదుల మీద ఉండిపోయారా? సంపూర్ణత్వం వైపు సాగుతున్నారా? క్రియల రూపకంలో దేవుడు మాకు తెలుసని దేవుని ఎదుట మీ విశ్వాసాన్ని నిరూపించుకోగలుగుతున్నారా? అబ్రహాం గారి లాగా బాగా ఆలోచించుకోండి.